జై వాసవి. రిలాక్స్ ఫ్రెండ్స్, బ్యాక్ బోన్ స్ట్రైట్. ఓంకార 3 శ్వాసలు రిలాక్స్ గా తీసుకుందాం. బ్రీత్ ఇన్. Breathe in. Two times more. Breathe in. Relax Omkara. Observation, Omkara vibration. Namaskaram. Don't open your eyes. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha. Om Vasavamaya Vidmahe Kutuma Putre Dhimani Tanno Vasavi Prachodayat. Om Vasavamaya Vidmahe Kutuma Putre Dhimani Tanno Vasavi Prachodayat. Om Vasavamaya Vidmahe Kutuma Putre Dhimani Tanno Vasavi Prachodayat. Om Bhuvasvaha Tatsaviturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat. Sarvejana Sukhino Bhavantu. Wrap your hands. Full wrap. Tali muttam over. Higher. Massage your face. Slowly open your eyes. Friends, take your mustard oil, take your comb, fast. Half inch. Backbone straight. Right side, breathe in and breathe out. Mustard oil. మస్టర్డ్ ఆయిల్ వల్ల బెనిఫిట్స్ ఏంటిదో నేను యూట్యూబ్ లో పెట్టాను, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. స్టార్ట్. మంచిగా గాలి పీల్చుకోవాలి. ఏ సాధన చేసే ముందైనా మన నాడులు క్లియర్ ఉండాలి కాబట్టి పీల్చుకోవాలా. ఇలా పర్ఫ్యూమ్ పీల్చుకున్నట్టు కాదు, మల్లెపూల వాసన పీల్చుకున్నట్టు కాదు, కొంచెం ఘాటుగా తలకి, గొంతుకి, ముక్కుకి, ఇక్కడ లోపలికి వెళ్ళే విధంగా తీసుకోవాలి. వాసన పీల్చుకోవాలి, లోపల బ్లాక్స్ అన్ని వెళ్ళాలి. ఫాస్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్ నెక్, అప్వర్డ్ డైరెక్షన్ బ్యాక్ నెక్ అప్వర్డ్. స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు, మెడ నొప్పులు ఉన్న వాళ్ళు, మైగ్రేన్ ఉన్న వాళ్ళు మస్టర్డ్ ఆయిల్ కంపల్సరీ తెచ్చుకోండి. వాళ్ళకు ఫ్యూచర్ లో ప్రాబ్లం రాకుండా కూడా యూజ్ అవుతుంది. ఒక మస్టర్డ్ ఆయిల్ ఓన్లీ వాసన చూడడానికే కాదు, హెయిర్ కి, స్కిన్ కి,
మరి తినే ఆహార పదార్థంలో ప్రతి వాటికి పోషకాలుగా పనిచేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆయిల్ తెచ్చుకున్న వాళ్ళు కొంచెం కంపెనీస్ తెచ్చుకోండి. ఎందుకంటే మిక్సింగ్ ఆయిల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉన్న దాంట్లోనే స్టాండర్డ్ తెచ్చుకోండి. ఆర్డినరీగా తెచ్చారంటే అందులో మనకేమవుతుందంటే కొన్ని స్కిన్ కు పెడతాం, హెయిర్ కు పెడతాం కాబట్టి మనం ఉన్న దాంట్లోనే స్టాండర్డ్ బేస్ గా తెచ్చుకోండి. రైట్ సైడ్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఫాస్ట్ హెల్ అండ్ ఎక్సిల్. Exhale. Exhale. Start right side. Continuation. Clear చేయాలండి. Fast. 5 minutes. అయిపోయింది fast. Left side. Right, left side. Inhale and exhale. Exhale. Next, relax. తర్వాత చేస్తాను. రైట్ సైడ్ బెండింగ్ హెడ్ పెట్టండి, దింపాలి. గుడ్. తల పెట్టి కొంచెం వెలిగి తిప్పండి, విరగండి. మంచిగా బెండ్ చూడండి నరాలు. రైట్. 1 2 1 2. ఎందుకు ఇలా అనిపిస్తున్నా? అను మేడం చెప్పిన మాట వింటాను. 1 2 1 2. మంచిగా నా మాట చెప్తే వినే వాళ్ళైతే మంచి పెయింట్ చేస్తారు. వినని వాళ్ళు ఇలా, అస్సలు ఇలా పెట్టే వాళ్ళు మొత్తానికే పనికి. మంచిగా పర్ఫెక్ట్ గా వినండి. ఎస్, ఇది మీరు ఇలా చెప్తే వినండి. ఓకేనా? రైట్. అప్ అండ్ డౌన్. 1 2 1 2 1 2. ఫాస్ట్ గా కాదు, గొంతులు సాగదీయండి. ఎంత వీలైతే అంత సాగదీయండి. ముందు గ్లాండ్స్ ఓపెన్ కావాలి, సర్క్యులేట్ కావాలి, బాడీ ఫ్రీగా కావాలి, మూమెంట్ రావాలి. కాబట్టి మన ఫ్రెండ్స్ ఆగండి, స్లోగా చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, అవుట్. లాస్ట్ వన్ హెలింగ్. Stop movement. 1 2 3 4 5 6. Lower down. Next, rotate your neck. 1. తిప్పాలి, సర్కిల్ తిప్పాలి. ఒక్క మెడ తిప్పితే ఎన్ని భాగాలకు ఎక్సర్సైజ్ అవుతుంది? మెడకు ఒక్కదానికి అవుతుందా? లేదు. తలకి, కళ్ళకి, తర్వాత లోపల మనం తినే ఆహారంలో ఇక్కడ ఉంటాయి కదా దవడలు అంటారు. ఇవి లడ్డు చెంపలు అయితే కదా తిన్నాక, ఇవి కాస్త ఇవి కొంచెం తగ్గుతాయి. బాడీకి ఒక నెక్ కదిలిస్తే ఒక చెవి దగ్గర ఉండేటివి, ముక్కు దగ్గర ఉండేటివి, తల దగ్గర ఉండేటివి వైబ్రేషన్స్ వస్తాయి. కాబట్టి ఇలాగ కాకుండా జస్ట్ గుడ్. బాడీని కూడా ఇలా కూడా పెట్టదు. ఇవి రెండు పెట్టి ఇట్లా చేస్తే కూడా కొందరు చూడండి ఇట్లా. గుడ్, వెరీ గుడ్. రిలాక్స్ ఫ్రెండ్స్. 1 సైడ్ బ్రీత్ ఇన్. ఓన్లీ ఒక్కసారి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తీసుకునే గాలి రైట్ తీసుకుంటే లెఫ్ట్ వెళ్తుంది, లెఫ్ట్ తీసుకుంటే రైట్ వెళ్తుంది. సార్ కొంచెం ఆపండి సార్, మెడ పట్టుకుంటుంది గోపికృష్ణ సార్. నెక్స్ట్ రైట్ సైడ్ బ్రీత్ ఇన్, సెంటర్ అవుట్, లెఫ్ట్ బ్రీత్ ఇన్, సెంటర్ అవుట్. కంటిన్యూషన్. రైట్ సైడ్ బ్రీత్ ఇన్, స్లోగా తీసుకోవాలి, సెంటర్ వదలండి. ఇలా తీసుకున్నప్పుడు ఇలా చిన్ పెట్టాలి. కొందరు ఉట్టిగా ఎందుకు వస్తారు చూడడానికి, నాకు అసలు అర్థం కాదండి. చూస్తే ఏమొస్తుంది? ఇట్లా ఉట్టిగా చూడకండి, జస్ట్ గాలి పీల్చుకోండి, ఏం కాదు. మీరు కొందరు ప్లీజ్ దయచేసి ఏమనకండి, చూడకండి సార్, ఏమనుకోవద్దు. చేయండి. జస్ట్ కూర్చున్న దగ్గర చేసే బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది.
జస్ట్ నా అను మేడం గురించి తర్వాత మీరు ఎగ్జామినేషన్ చేయండి, కానీ చేయండి సార్. తర్వాత కెమెరా చూడొచ్చు. నెక్స్ట్ స్ట్రెంగ్త్, షోల్డర్ రొటేట్ 1 2 3 4 5 6 7 8 opposite side 8 7 6 5 4 3 2 1 cross 1 2 1 2 3 4 5 6 7 8 9 open and close. Continuation warm up with hands 1 2 3 4 ఎవరు చేతులు కింద దించితే పక్కన ఒక్కటే 3 4 5 6 7 8 నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 stop up 1 2 3 4 5 6 7 8 9 ఇప్పుడు రిలాక్స్ కండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నన్ను ఎవరెవరు ఎలా చెప్తుంది, ఏం చేస్తుంది అని చూసేవాళ్ళు నేను రెస్ట్ ఇచ్చిన టైంలో అబ్జర్వేషన్. ఎందుకంటే టైం చాలా వాల్యుబుల్ అంట. 15 మినిట్స్ ఓవర్ మీ ఇష్టం, నాకేం చేసేది. అబ్జర్వేషన్ చేస్తుంటారు, కెమెరాలు సెట్ చేస్తుంటారు, డ్రెస్సులు పట్టు, ఇవిటికే సర్దుడు. నేను వచ్చేసరికంటే కంటిన్యూషన్. నెక్స్ట్ వార్మప్ లో 1 సెకండ్ ఎక్సిల్, బ్రీత్ అవుట్. కొట్లాడకండి అనురాధ మేడం, ఇద్దరు సార్కు ప్లేస్ తీయండి. ఇద్దరు ఒకరికొకరు తక్కువ అని కొట్టుకున్నారు అనుకో, ఇంకా ఏం మేడం అని చెప్పేసి మైక్ ఎక్సేల్. అయ్యో మీరు ఆపకండి, ఇది ఎక్కడ అన్యాయం. అయ్యో బాబు సార్, నేను మాట్లాడితే వీళ్ళు ఆపేస్తారు సార్. ఎక్సర్సైజ్ చూస్తున్నాను అంతే, నేను స్టాప్ చెప్పేవారు కాపదు. రిలాక్స్ ఇప్పుడు రిలాక్స్. ఇచ్చిన 2 నిమిషాలలో నేను ఆపితే కథం ఆపేస్తారు. రిలాక్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎక్సర్సైజ్ చేసే ముందు కొంచెం మనం ఏం తెలుసుకుందాము. లాఫింగ్ ఎక్సర్సైజ్ లో ఏం చేస్తాము, నిన్న థైరాయిడ్ గ్లాండ్ ఓపెన్ చేస్తాము, తర్వాత కపాలభాతి చేస్తాము, నెక్స్ట్ అంతకుముందు నాడీ శోధన చేస్తాము. కాబట్టి మనము ఈరోజు లాఫింగ్ ఎక్సర్సైజ్ చేద్దాము. టాస్కులు పెట్టిన వాళ్ళు కెమెరా ఆన్ సార్. ఓకేనా? ఓకే అమ్మా. ఓకే అమ్మా, మాట్లాడండి మీరు. అమ్మా మాట్లాడండి అమ్మా. అమ్మ మీరు మాట్లాడండి. వెళ్ళిపోయారు.
అమ్మా క్యారియన్. అమ్మా కనెక్ట్ అయ్యారు, క్యారియన్. ఓకే ఓకే. గుడ్, వెరీ గుడ్, నైస్. ఫ్రెండ్స్, ఇక మనం ఒక్కసారి పొట్టకు గాలి తీసే ముందు ఒకసారి ఎక్సేల్ చేయాలి. మస్టర్డ్ ఆయిల్ తీసుకోండి, ఫాస్ట్ ఫాస్ట్. అవును, తగ్గించేసి. రీసౌండ్ వస్తుంది, చెక్ తీసేసి. నెక్స్ట్ గాలి బాగా పీల్చుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ 2 సెకండ్ ఎక్సేల్, 10 times మోర్. కంప్లీట్ గా 10 అబోనే ఉండాలి, తక్కువ ఎవరు చేయదు. ఫాస్ట్ గా టైం అయిపోతుంది మేడం, మీరు బాగా చూసేలోపు. ఎక్సేల్. ఎవ్వరు కూడా శ్వాస తీసుకోవద్దు, ఎక్సేల్. 10 times. మంచి సెట్ చేయి. నెక్స్ట్ ఒక్కసారి వజ్రాసనంలో కూర్చున్న వాళ్ళు వజ్రాసనం చేయండి. సుఖాసనంలో కూర్చున్న వాళ్ళు రైట్ సైడ్ బ్రీత్ తీసుకోండి. హ్యాండ్ ఆపోజిట్ పెట్టండి. 1 1 1 1 1 1 బెండ్ 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 బెండ్. బెండ్ వన్ సైడ్ ఓన్లీ. One side only. Bend. Continuation. Hand ikkada pettandi, చేతి ikkada pettandi. వెళ్ళండి. తొడ మీద పెట్టండి. Continuation. Stop. Right side hand, opposite hand stand up. Breathe in right side. Up, breathe in, down, breathe out. Once again, breathe in. Change the legs, change the hand. Start. 1 2 1 2. అక్కడ కొంచెం బాడీని బెండ్ చేయండి మేడం. ఇట్లా ఇంతే, ఇట్లా ఈ చేతులు తీసుకోతుంది, ఇట్లా వస్తుంది. ఇట్లా తీసుకోండి, కొంచెం బెండ్ చేయండి, కొంచెం డౌన్ అవ్వండి. ఇట్లా పడుతుంది. స్టార్ట్. వన్స్ అగైన్. స్టార్ట్. బ్రీత్ ఇన్. ముక్కుతోనే తీసుకోవాలి. బ్రీత్ ఇన్. లాస్ట్ వన్. బ్రీత్ ఇన్. రిలాక్స్. స్టార్ట్. ఓపెన్ ద లెగ్స్. Start. 1 2 3 4. Start. Movement the legs. Fast. Warm up. Jogging. ఎవరు చేసేవాళ్ళు చేయండి, నిలబడకండి, కూర్చొనే. 1 2 3 4 5 6 7 8 9 10. అబ్బా. 1 2 3. స్టార్ట్. కోపం వస్తే పిల్లలు కిందేసి చిక్ 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 ఇట్లా అంటారు చూడండి, కొట్టండి. 1 2 1 2 1 2. మీకు ఎంత సిక్ ఉందో అంత సిక్ అక్కడ కోపం చూపించండి. 1 2 1 2. ఎక్కడ చూపిస్తారు? కింద లెగ్స్ మీద. ఫాస్ట్. 1 2 1 2 1 2. కంటిన్యూషన్. ఆపద్దు, ఎవ్వరు కూడా ఆపద్దు. నేను చెప్పే వరకు ఆపద్దు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాము? 1 2 1 2. ఈ కాళ్ళు తీసుకొచ్చి ఈ తొడ మీద పెట్టండి, ఈ లెగ్ తెచ్చి ఈ తొడ మీద. ఫాస్ట్. 10 times. Second day with hair base, hair fall, with conditioner and నిన్న నేను చెప్పాను ప్రతి ఒక్కరికి హెడ్ బాత్ చేయమని. లెగ్స్ మాత్రం ఎవ్వరు ఆపద్దు. అందరి బిల్డింగ్లు కనిపిస్తున్నాయి ఏంటబ్బా, మనుషులు కనిపిస్తలేరు బిల్డింగ్లు. కెమెరా కొంచెం కనిపిస్తూ పెట్టుకోండి.
సార్ మీకు గంపసార్ గారు చెప్పారు, ప్రతి ఒక్కరు వైట్ షర్ట్ వేసుకొని రండి. వైట్ షర్ట్ వేసుకుంటే ఇంకా రిజల్ట్ ఎక్కువ వస్తుందండి యోగాలో. కంటిన్యూషన్. మీరు వైట్ షర్ట్ వేసుకున్న వాళ్ళు కనీసం ఒక 10-15 మంది ఉన్నారండి. ఇంట్లో వైట్ డ్రెస్ లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు, కానీ కంపల్సరీగా వైట్ డ్రెస్ వేయండి. 5, 4, 3, 2, 1 స్టాప్ స్టాప్ స్టాప్. ఇలాగ రండి, ఇందులోకి రండి. ఈ అర్ధ పద్మాసనలోకి రండి. స్టార్ట్. 2 చేతులు వెనక్కి తీసుకపోండి. ఇలా ఇట్లుంది కదా, ఇలా తీసుకపోండి. ఫస్ట్ నమస్కార ముద్ర ఇలా పెట్టేటప్పుడు ఈ విధంగా పెట్టండి. రండి, తిరగండి. నమస్కారము మీ అందరికి పెట్టండి. 1, 2, 1 తీయండి. నమస్కార ముద్ర రావాలి. ఒక్కొక్కరు ఇక్కడికి తెస్తారండి. రామ్దేవ్ బాబా అయితే ఇక్కడికి తెస్తాడు. మనం రామ్దేవ్ బాబా లెక్క చేయలేము. మనది మనం చేద్దాము. ఫస్ట్ 1, 2 కంటిన్యూషన్. ఎవ్వరు ఆపద్దు ఫ్రెండ్స్. చేతులు తిప్పాలి, చేతులు వెనక్కు పోవాలి. ముందర నమస్కార ముద్ర, బ్యాక్ 3 times కాదు 8 times. ఎవరైనా స్థితికి రాండి. చివరికి అందరి వాళ్ళు ఇలా 2 జాయిన్ చేయండి. ఇలా ఎప్పుడైతే మీరు బ్యాక్ స్ట్రెచ్ చేస్తారో ఇక్కడ ఈ మజిల్స్ మీద, ఈ హ్యాండ్స్ మీద, ఈ ఏరియాలో అండర్ ఆర్మ్స్. కొందరికి ఇక్కడ చూడండి చంకలో గడ్డలు వస్తాయండి. చంకలో గడ్డలు వస్తాయి. అవి ఎందుకు వస్తాయంటే నొప్పి బాధ ఉండదు. ఆ టైంలో అవి ఏమిటో సెల్ లాగా ఫామ్ అయిపోయి డాక్టర్స్ బట్టి సర్జరీనే చేస్తారు. మన దాంట్లో ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేయడం వల్ల కండరాలలో లోపల ఉన్న కదలికలు కలిగి మనం చేసే ప్రాణాయంలో హెయిల్ ఎగ్జిట్ చేయడం వల్ల ఇక్కడ కరిగిపోతాయి. అది సాధన కొంచెం ఎక్కువ చేయాలి వాళ్ళకు. నాకు ఒక 2-3 కూడా అడిగారు. మీరు వాళ్ళకి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్టార్ట్, స్టాప్, స్టాప్, స్టాప్. బ్రీత్ ఇన్ రైట్ సైడ్, రిలాక్స్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. శ్వాస మంచిగా. శ్వాస తీసుకోండి, వదలండి, తీసుకోండి, వదలండి. గాఢంగా తీసుకోండి. ఎన్ని ప్రాణాయామాలు చేశారు? నెక్స్ట్ స్ట్రైట్ వజ్రాసన, సిట్టింగ్ వజ్రాసన. స్టాండ్ అప్ వజ్రాసన, సిట్టింగ్. డౌన్ యువర్ హ్యాండ్. చేతి కింద పెట్టండి, నేల మీద పెట్టండి. ఈ హ్యాండ్ తీసుకెళ్ళండి. ఇట్లా తీసుకెళ్ళి చూడండి, ఒక్కసారి నన్ను చూడండి. ఇలా తీసుకెళ్ళినప్పుడు కొంచెం చేతగాని వాళ్ళు కింద పెట్టుకోండి, కింద బిడ్డ సపోర్ట్ తీసుకోండి. ఇలా తీసుకోండి, ఈ విధంగా 1 1 1 1 1 1 అప్. వీలైన వాళ్ళు మోచేతి పెట్టుకోండి, వీలు కాని వాళ్ళు కొంచెం దిండు ఆ సపోర్ట్ తీసుకొని ఇలా పెట్టండి. చూడండి, బెండ్ ఇలా వెళ్ళిపోవాలి. వెళ్ళినప్పుడు ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయితే మనము తీసుకోవాలి. బెండ్ చేస్తూ వెళ్ళి నేల కానిచ్చే వాళ్ళు కూడా ఆనియండి. ఆనని వాళ్ళు మధ్యలో ఆపండి. మొత్తానికి మాత్రం చేయకుండా మాత్రం ఎవ్వరు. చూడండి, మంచిగా బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండే వాళ్ళకు ఇలా వెళ్ళిపోతుంది. చూడండి, ఎంత లావున్నా లావుకు సంబంధం లేదు. యోగా ఎంత లావైనా ఎంత సన్నగున్నా ఫ్లెక్సిబుల్గా ఉండాలి బాడీ. 1 2 3 4 5 6 7 8 up. చేంజ్ సారీ కనీసం ఒక 5 times అన్నా చేయండి. డైలీ ఒక వర్కౌట్ చేపిద్దామన్నా 5 నిమిషాలు టైం సరిపోతలేదు. 6:30 అయిపోయింది. చేంజ్ ద మాస్టర్స్. 1 side ఒక్కసారి బ్యాలెన్స్ చేయండి. ఇలా డౌన్ చేయండి, ఆపండి, అక్కడే ఆపండి. స్టాప్. 1 2 3 బ్రీత్ తీసుకొని అక్కడే ఆపండి. బ్యాలెన్స్ చేయండి. అప్. అలాగే ఉండండి. నేను కౌంట్ చేయలేదు, లేవద్దు. అది ఆగరా బాబు, మీరు ఇక్కడ పిల్లలు అసలు. రైట్. ఇప్పుడు ఇక లెఫ్ట్ సైడ్ చేద్దాం. రండి, ఇక తాల్ మస్తు. రెండో సైడ్ తీసుకుందాం. ఇంకా ఇక్కడ నుంచి 1 2 1 2 చేయండి. కౌంటింగ్ చేయండి, స్టార్ట్ చేయండి. సార్ రామచంద్రరావు సార్. గుడ్.
సూపర్ అమ్మ తల్లి, చాలా బాగా చేస్తున్నారు. సార్ నాది స్క్రోలింగ్ మీద నంబర్ పోయిందా సార్? ఉందా? చేయండి. స్టాప్. ఇక స్థితిలో ఉందాము. నేను కౌంట్ చేసే వరకు లేవద్దు. లెఫ్ట్ సైడ్ అట్లనే ఉండండి. స్టార్ట్. పొజిషన్కి వచ్చేయండి. ఇలా డౌన్ చేయండి, బెండ్ చేయండి, చేయి కింద అనియండి. వీలైన వాళ్ళు, ఆనన్ వాళ్ళు అలాగే ఉండండి. స్టాప్. 1 2 3 4 5 6 7 8 9 10 అప్. రిలాక్స్ రిలాక్స్. ఎవరైనా ఇక దిండు తీసుకోండి కింద. నీ పెయిన్ ఉన్న వాళ్ళనే చేసుకోండి, నీ పెయిన్ లాని వెళ్ళైనా. నేను మీకు యోగా సాధనాలలో చెప్పాను, యోగా మ్యాట్ 6 mm or 8 mm తీసుకోవాలి. అందులో మీకు రాసింది యోగా సాధనకు ముందు ప్రతి ఒక్కరూ నియమాలు పాటించండి. ఎక్సర్సైజ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు అవి ఏవిదైతే నేను చెప్పానో ఆ నియమాలు పాటించండి. యూట్యూబ్ లో ఫార్వర్డ్ చేశాను. తెలియని వాళ్ళు, గ్రూప్ లో ఉన్న వాళ్ళు తెలుసుకోండి. ఎందుకంటే అవి లేని వాళ్ళు మనం తెచ్చుకోగలుగుతాం. ఫ్రెండ్స్, ఒక్కసారి కింద దిండు వేసుకోండి. వేసుకొని లెగ్ చేయండి. స్టార్ట్. చేయను పొజిషన్కి వెళ్ళి ఈ పొజిషన్ లో ఉండాలి. ఫాస్ట్ లెగ్ క్రాస్, కింద నీటి బెండ్ చేస్తూ 1 2 స్టార్ట్. 1 2 తిప్పాలి బాడీని. ఒక్క పొజిషన్ చూడండి, మీరు మూవ్ చేస్తున్నా బాడీని మూవ్ చేయాలి, లేకపోతే తగలదు. 1 2 1 2. ఒక్క స్ట్రెచ్చింగ్ చేయాలి. ఒక ఆసన స్థితికి రావాలంటే ఎంత కష్టపడాలి చూడండి. స్టార్ట్ స్టార్ట్. ఎవ్వరు కూడా ఆపద్దు. సార్ ఇట్లా మోకాలు ఇలా స్ట్రైట్ గా పెట్టండి సార్. ప్రాబ్లం ఉందా? ఎవరైనా సర్జరీ అయిన వాళ్ళు, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, మోకాళ్ళ చిప్పులకు సర్జరీ అయిన వాళ్ళు కానీ వాళ్ళు చేయొచ్చు, నొప్పి వస్తుంది వాళ్ళకి, కానీ కూర్చుంటూ లేస్తూ చేయండి. నెక్స్ట్ స్థితికి వచ్చేయండి. ఈ పొజిషన్ రండి, ఇక్కడికి వచ్చేయండి. డౌన్ అవ్వండి. స్టాప్. 1 2 3 4 5 6 7 8. రిలాక్స్. చేంజ్ ద లెగ్. చేంజ్ ద లెగ్. బాడీని స్ట్రెచ్ చేయండి, మూమెంట్ ఇవ్వండి. కాళ్ళు ఇలా కూర్చున్నారు, ఇట్లా కూర్చొని ఇట్లా జాపిరు కొందరు ఇంతే, కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో తెలియదు. ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను ఏమన్నాను, లేని వాళ్ళు మాత్రం చేయండి. స్థితికి రావాలి. ఎందుకంటే ఒక్కొక్క పోస్టర్ లో ఒక్కొక్క చేంజెస్ ఉంటది. వార్మప్ చూడండి, నిన్న చేసింది ఈ రోజు చేయము, ఈ రోజు చేసింది మాక్సిమం చేయని అను. స్టార్ట్. ఇలా తీసుకోండి, బాడీని పొజిషన్ తేవాలి. స్టార్ట్. 1 ఫస్ట్ మూమెంట్ ఇవ్వండి. 2 2 స్టార్ట్. 1 స్టార్ట్. 2 3 స్టార్ట్. మూమెంట్, ఓన్లీ మూమెంట్. 5 6. నెక్స్ట్ స్టాప్ చేయండి. పొజిషన్ రండి, ఇలా రండి, ఇలా వెళ్ళండి, కొంచెం వంగండి, కొంచెం బెండ్ చేయండి. స్టాప్ అవ్వండి. స్టాప్. 1 2 3 4 5 6 7 8. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ వచ్చే వాళ్ళకైతే పవర్ యోగాలో 2 గంటల ఎక్సర్సైజ్ ఇస్తామండి వాళ్ళకి. చెమటలు నిన్న మనం కక్కిచ్చాను కదా 5 నిమిషాలు, 2 minutes లోనే మీకు ఎలా సెట్ వచ్చింది అలాగే. కానీ కాకపోతే వాళ్ళకు వారంలో 3 రోజులు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ వాళ్ళకు సపరేట్ గా ఉంటాయి క్లాసెస్. అంటే వాళ్ళకు 3 క్లాసెస్ ఎనర్జీ ఇవ్వాలి, 3 క్లాసెస్ చెమటను కక్కియాలి, తర్వాత ఫ్యాట్ ను బర్న్ చేయాలి. రిలాక్స్ ఫ్రెండ్స్, ఆన్ యువర్ నెక్. రిలాక్స్ రిలాక్స్. వజ్రాసనంలో రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. ఒకసారి మనం ఆసన స్థితి చేసినప్పుడు శరీరం కష్టం అవుతుంది ఎప్పుడైనా, చూడండి అలసిపోతుంది. కొంచెం రిలాక్స్ అవుదాం. 10 seconds. నువ్వు ఎప్పుడైతే రిలాక్స్ అవుతావో ఇంకా సెకండ్స్లలోనే ఎనర్జీ గెయిన్ అవుతుంది. ఒక్కసారి 3 శ్వాసలు తీసుకుందాం. ఇలా పెట్టండి. Breathe in,
బ్రీత్ అవుట్. ఒక్కొక్కరికి తెలుసా, కెమెరాల ముందడ మీరు కనిపిస్తారు కదా, నేను ఎలా కనిపిస్తున్నానో మీది మీరు అలా కనిపిస్తేనే మీరు కనిపించినట్టు. కింద ఒకరిది ఇక్కడ బాడీ కనిపిస్తుంది, ఒకరికి జస్ట్ ఫుల్ బాడీ, ఒక్కొక్కరైతే ఉట్టి గోడలే కనిపిస్తున్నాయి. మీరు కెమెరాని సెట్ చేసుకోండి. రిలాక్స్ ఫ్రెండ్స్, రిలాక్స్ రిలాక్స్ డౌన్ యువర్ నెక్. ఒకసారి మనము మస్టర్డ్ ఆయిల్ తీసుకొని హెయిర్ కి అప్లై చేయండి. ఫాస్ట్ గా హెయిర్ కి అప్లై చేయండి. కోంబింగ్ తీసుకోండి, ఫాస్ట్ గా కోంబింగ్. తల స్నానం చేసినా చేయకపోయినా చేయండి ఫ్రెండ్స్. హెయిర్ కి ఎవరెవరికి డ్రైగా ఉంటుందో, నార్మల్ గా ఉంటుందో, కొందరికి ఇచ్చింగ్ వస్తుందో, కొందరికి స్కాల్ప్ లో పుండ్లు వస్తాయి, కొందరికి చిన్న చిన్న ర్యాషెస్ వస్తుంది. ఏ హెయిర్ కైనా కొంచెం పెట్టేటప్పుడు మాత్రము అది సజెషన్ తీసుకొని షాంపూస్ వాడండి. షాంపూస్ అంటే బయట 100% కెమికల్ గానే ఉంటాయి. ఏ షాంపూ అయినా నురుగొచ్చింది అంటే దాంట్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బట్టలకు సర్ఫ్ వేస్తే మనకు నురగేలా వస్తుందో, లైఫ్ ఆఫ్ లిక్విడ్స్ లో కూడా దాంట్లో కూడా రావడానికి కొంచెం తక్కువ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫాస్ట్ గా మసాజ్ చేయండి, మంచిగా వేయండి మస్టర్డ్ ఆయిల్. 3 రోజులలో జుట్టు క్లియర్ గా క్లీన్ గా అయిపోవాలి. కోమ్ తీసుకోండి, ఆయిల్ మసాజ్ చేయండి, పిల్లలకు రాయండి, మీరు రాయండి, ఫాస్ట్ గా మస్టర్డ్ ఆయిల్. ఫ్రెండ్స్, నేను నిన్న చాలా మందికి చెప్పాను, ఆలివ్ ఆయిల్ గురించి చెప్పాను. అదే బ్రాండ్ తెచ్చుకోండి, ఎందుకంటే అది స్కిన్ కి ప్రాబ్లం రాకుండా ఉంటది. మనం హెయిర్ కి స్కిన్ కి సంబంధం ఉండదు కాబట్టి మనము 2 నుంచి 3 రోజుల్లో మనం అప్లై చేసుకుంటాము. పెద్దవాళ్ళైనా కూడా ఇంట్లో ఇప్పుడు 70 years 80 years అయిన వాళ్ళు కూడా మస్టర్డ్ ఆయిల్ రాయండి. తలలో ఉన్న మన ట్యూమర్స్ లాంటివి, తర్వాత నెక్స్ట్ గడ్డలు కట్టకపోయి ఉన్నవి, కొందరికి బ్రెయిన్ అనేది తొందరగా ఏది కూడా రిసీవ్ చేసుకోదు. అరే నేను ఎందుకు సతమతం అవుతున్నాను, నా పని ఇలా జరిగిపోతుంది, హరిబరిగా ఎందుకు జరుగుతుంది అనడానికి మనకు ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ బేస్ లో మనకు ఔషధ పోషకాలు చాలా ఉన్నాయి. మస్టర్డ్ ఆయిల్ గురించి నేను చెప్పాను, మీరు అది ఒక్కసారి వినండి ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే కనీసం 10 నుంచి 15 రోజులు పడుతుంది. దాని వాల్యూస్ తెలుసుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది. మీరు గమనించండి ఎంత చేంజ్ వస్తుంది అనేది. చూడండి, షాంపూ మాత్రం చాలా మైల్డ్ గా వాడాలి. వాడే షాంపూ మనము ఏ విధంగా వాడాలో, ఎవరికైనా హెయిర్ ఇన్ఫెక్షన్స్, మరి హెయిర్ ఫాల్, జుట్టు ఇలా ముడితే కూడా ఇట్లా పడిపోతుంది, టచ్ చేస్తే కూడా చేతికి రాదు, కొందరికి బట్టనెత్తి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాల ఆయిల్స్ పెట్టారు, రకరకాల ఏమంటారు టీవీలో యూట్యూబ్ లో చూసాము, ఇవన్నీ ప్రాక్టికల్ చేసాం. చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు, చివరికి బ్యూటీ పార్లర్ కూడా లక్షలు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఇప్పుడు చూడండి 5 to 6 days లో ఏమి కాదు, ఊడే జుట్టు ఎట్లకున్నా ఊడుతుంది. ఇది నేను పెడితే ఊడుతుందా, నాకు ఈ కంపెనీ బాగుందా అంటే కంపెనీ గురించి ఆలోచించేసి వేరే కంపెనీ టీవీలో యాడ్ ఇచ్చే వాళ్ళు మన ముందడ ఎవరు చేయలేరు. ఈ కంపెనీ టీవీ యాడ్ చూడగానే ఇంత పొడుగు జుట్టు వచ్చేసిందంటే, టీవీలో ఇట్లా పెట్టగానే ఇంత పొడుగు జుట్టు వస్తుందా మనకి? వేరే వాళ్ళు అప్లై చేయగానే 7 days లో కలర్ చేంజ్. అలా కాదు, ప్రాక్టికల్ గా చేస్తేనే దాని యొక్క యూజెస్ ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్ కోంబింగ్ చేయండి, ఫాస్ట్ కోంబింగ్. మీకు ఇది అయిపోయినాక ఒక ఎక్స్పీరియన్స్ ఇంకా రాయండి, హాయిగా రాయండి. ఇంకా చూపిస్తా, రఫ్ ఇంకా చూపిస్తా. దుయ్యండి ఎంత సింగారిస్తారో, ఎంత చేస్తారో. ఫ్రెండ్స్ మీకు ఏం చెప్తున్నాను, కొంచెము దువ్వేటప్పుడు కోంబింగ్ కొంచెం దువ్వండి, కొంచెం గట్టిగా దువ్వండి. ఇలా ఒక్కొక్కరు అమ్మా నాకు చాలా సంవత్సరం అమ్మా ముట్టకండి అంటారు, దువ్వుతారు, ఇట్లా తల నెత్తిలో పెడుతున్నాయి, ముట్టనేరు. అబ్బా ఏమైపోతుందో బ్రత్. అంతే, అంత సునాయాసంగా మీరు ముడితే జుట్టే ముట్టనియకపోతే ఇంకా జుట్టు ఈ ఎంట్రుకే ఉంటది మీ జుట్టుకి. ఇలా గుంజుతా ఇట్లా టచ్ చేయగానే ఇంత పెద్ద పిల్లకి వస్తుంది. మరి ఎందుకు వస్తుంది? అక్కడ స్టామినా లేదు, స్ట్రెంథనింగ్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, సర్క్యులేషన్ లేదు, తర్వాత తినే ఆహారం సరిగ్గా లేదు. ఇంకా జుట్టు మీది పోయి బ్యూటీ పార్లర్ పోయి 50,000 60,000 మేడం ఆఫ్టర్ 10 days తర్వాత 5 సిట్టింగ్ల తర్వాత రండి అని మేమే రాయిస్తాము. కాబట్టి మీరు ఇంకొకటి ఏం చేయండి అంటే, ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి, ఏదైనా కూడా తిన్న ఆహారాన్ని బట్టి, చేసిన ఎక్సర్సైజ్ ని బట్టి రిజల్ట్ ఉంటది. దానికి కావాల్సిన ఫలితం రావాలంటే దానికి కావాల్సిన ఎనర్జీ ఉండాలి, దానికి కావాల్సిన పోషణ ఉండాలి, ఇంటర్నల్ ఎక్సర్సైజ్ ఉండాలి, సప్లిమెంటరీ ఉండాలి,
ఇవన్నీ ఒక చెట్టు మొక్క నాటినవంటే అక్కడ మొక్క పెడితే ఆ మొక్కకు నువ్వు ఎన్ని పోషకాలు ఇస్తావు, ఎన్ని బలం నీళ్ళు పోతావు, చివరికి కనీసం నీళ్లు పోయకపోతే కూడా ఆ చెట్టు మొక్క వాడిపోతుంది. ఎగ్జాంపుల్ మన హెయిర్ బల్బ్ కూడా అంతే. ఒక బల్బ్ లో కనీసం 5 to 6 లేయర్స్ పిలకలు ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్ లో ఒక్క పీక్ పెంచితే ఒక బల్బ్ లో ఒక్క వెంట్రుక కూడా ఉండలేదు. చివరికి బట్టనెత్తిలాగా అక్కడక్కడ కూడా వచ్చేస్తే పాపం ఇప్పుడు అబ్బాయిలకు అమ్మాయిలకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అబ్బాయిలకు జుట్టు లేకపోతే పెళ్లిళ్ళు కావట్లేదు, పాపం ట్రాన్స్ప్లాంటేషన్. నిజమండి, రియల్ గా చెప్తున్నా. ఎవ్వరు కూడా ఏది బాధపడే అవసరం లేదు. జుట్టు వస్తే అమ్మాయిలు మనకే వస్తారు కాబట్టి ఫ్రెండ్స్ ఇక స్టాప్ ఇక రబ్బర్ వేసేయండి, ఇక రబ్బర్ బ్యాండ్ వేయండి, ఇక స్టాప్. స్టాండ్ అప్, లేవండి, ఇక లేవండి. వస్తే రాములమ్మ చుట్టు కట్టండి, లేవండి. ఫాస్ట్ ఇక అయిపోయింది చాలిగా మీ జుట్టు. ఫాస్ట్ ఫ్రెండ్స్, లేవాలి. ఇంకా నవ్వుతూనే ఉన్నారు. మేడం సంధ్య మేడం రాని లేవంటారు మేడం. రబ్బర్ బ్యాండ్ ఎప్పుడైనా వేసుకోండి. ఫాస్ట్ లేవండి. స్లోలీ వార్మ్ అప్. Up. 5 minutes non-stop exercise. Continuation. Warm up 1 minute only. Warm up అంటే కొంచెం అక్కడ కాదు, కొంచెం స్లోగా మూమెంట్ ఇవ్వండి. స్లోగా, లెగ్స్ కాదు, నేను నడక కాదు. వార్మ్ అప్ అంటే లేవునా? ఎస్. ఎవరు కూడా ఆపదిక. ఎస్. కంటిన్యూషన్, ఎవరు కూడా ఆపదిక. బోలో భారత్ మాతా కీ జై. ఇక రన్నింగ్ రైట్. అమ్మ చేయండి. ఇంకా భారత్ మాత జోష్లు వచ్చేసినాయి. అమ్మవారి దీవెన తీసుకొని ఇంకా రావాలి. ఇంకా ఆన్నే ఉంటారు. ఒక్క 10 అడుగులు కూడా వేయలేరు. పక్కింటికి కూడా పోయినంత కూడా రాలేదు. నడక. టన్ స్టార్ట్స్. 30 seconds ఓవర్. పిల్లలు రన్నింగ్ చేయండి. చిన్న పిల్లలు, కిడ్స్, 18 years స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, అన్మ్యారీడ్స్ వాళ్ళు, మీరు కూడా మా ఆంటీ లెక్కనే నడిస్తే మీ ఇష్టం, మాకేం చేసేది. వాళ్ళ లెక్కనే మీరు కూడా ఆంటీ లెక్క రన్నింగ్ చేయాలి. గుడ్. లేపండి, కాళ్ళు లేపండి, లెగ్ లేపాలి. మేడం చంద్రకళ మేడం కాళ్ళు లేపండి. రైట్, అది కాళ్ళు లేపండి మేడం, లెగ్ లేపండి, అది. గుడ్. అబ్బా సూపర్ అమ్మా. చూడండి మీరు ఎట్లా తయారవుతారో రన్నింగ్ చేసి. హ్యాండ్ అప్ అండ్ డౌన్, చేతులు పైకి లేపండి. ఇంకా ఎవరు స్టాప్ చేయొద్దు. ముసలు తప్పిస్తే మీరు ఎవరు ఆపదు. సార్ మీరు ఏజ్డ్ ఉన్న వాళ్ళు ఆయాసం దమ్మొస్తే చేతులు ఊపండి సార్. ఓన్లీ చేతులు పైకి కిందికి అనండి సార్. చేతులు ఊపండి, చేతులు పైకి కిందికి సార్. వెంకట్ రామ్ సార్ 321. చేతులు పైకి కిందికి లేపండి. అది రైట్. మిగిలిన వాళ్ళందరూ లెగ్ హ్యాండ్ చేతులు పైకి కిందికి. స్టార్ట్. కౌంట్ డౌన్. 1 2 3. కాళ్ళు పైకి, చేతులు పైకి, కింద పైకి లేపుతూ ఉండాలి. చేతులు పైకి లేపండి. 6 7 8 9 10. డౌన్. ఇక రెస్ట్ తీసుకోండి, తల్లి తీసుకోండి. శ్రీదేవి డౌన్. హాయిగా ఉండండి. కూర్చుంటారు, జుట్టు పట్టుకోండి. ఇక అద్దం ముందర కూర్చుంటే మా వాళ్ళు అయితే లేడీస్ గంట ముందు లేస్తారు. మేకప్ అవ్వమంటే మాత్రం పుట్టి పౌడర్ పట్టు పెట్టుకోవడానికి సార్ మేడం 1 hour అద్దం ముందు ఉంటాడు. ఇప్పుడు చూపియండి 1 hour ఎక్సర్సైజ్ చేస్తుంటే చూడండి. బ్రీత్ రిలాక్స్ చేసుకోవాలి. మనము ఆసనం చేసే ముందు కొంచెం శరీరానికి స్టీమ్ బాత్ కావాలి. కాబట్టి ఫ్రెండ్స్ మీ శక్తి అనుసారం ఎంత చేయగలిగితే అంతే చేయండి. నేను ఇక్కడ అరిశాను కదా, చేశాను కదా అంటే ఎవరు ఎనర్జీ ఉన్న మటుకు వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళ ఎనర్జీని బట్టి మీరు చేసుకోవాలి. 3 శ్వాసలు తీసుకోవాలి. స్టార్ట్. 3 బ్రీత్స్. హాఫ్ లెవెల్. వెరీ గుడ్. స్టార్ట్. 3 బ్రీత్స్
half level, yes, half bending, లింగయ్య సార్ బ్రీత్ తీసుకోవాలా వదలాలి ఏమీ లేదు, వచ్చి వంగి చూస్తున్నాడు సార్. గుడ్ సార్, మెల్లగా సార్, అది బ్రీత్ తీసుకోండి. అది ఏమనుకుంటారు సార్, ఎక్సర్సైజ్ కాదు, శ్వాస. అది సార్, సెకండ్ బ్రీత్, సెకండ్ లెవెల్, రైట్, స్లోలీ బ్రీత్ అవుట్. మీరు బ్రీత్ తీసుకుంటేనే సెకండ్ వర్కౌట్ చేయగలుగుతారు. బ్రీత్ తీసుకుంటేనే సెకండ్ వర్కౌట్ చేయగలుగుతారు. రిలాక్స్, ఓపెన్ ద థైస్, ఓపెన్ ద థైస్, knee workout, start knee workout. సార్ కెమెరాలో కనిపిస్తుందా? నేను స్క్రీన్ లో ఉన్నాను. ఆపోజిట్ సైడ్, కాళ్ళు, తొడలు మొత్తం, థైస్, మోకాళ్ళ, యాంకిల్ వరకు కాళ్ళు తిరగాలండి. మూమెంట్ ఇవ్వండి, మూమెంట్ ఇవ్వండి. ఎప్పుడైతే మూమెంట్ ఇస్తాడో సెకండ్ వర్కౌట్ బాడీ మూవ్ అవుతుంది, ఫ్లెక్సిబుల్ గా అవుతుంది. స్టాప్, ఓపెన్ ద హ్యాండ్స్. రైట్ సైడ్ వెళ్ళిపో, బెండ్ అవుట్, bend out, bend out. Alright, good. Start left side bending. మోకాళ్ళు వంచకుండా బెండ్ చేయండి. నేను వజ్రాసనంలో మీకు చూపించిన. వెరీ గుడ్, సూపర్ సంధ్య, ఎక్సలెంట్ సార్. కొంచెం బెండ్ చేయండి సార్, ఆ పొట్టలు కరిగియచ్చు. 15 రోజుల్లో కేజీన్నర తగ్గిస్తుంది సార్ మీరు బెండ్ చేస్తే. గుడ్ గుడ్, సూపర్. Continuation, left and right. Start countdown, continuation. 1. నేను చెప్పే వరకు చేస్తూనే ఉండాలి. అమ్మ కాళ్ళు దూరం పెట్టు తల్లి, ఎక్సర్సైజ్ వాణి మేడం దూరం పెట్టు, కాళ్ళు దూరం పెట్టమ్మా. వాణి కాళ్ళు దూరం పెట్టు. ఇంకా గుడ్, ఇప్పుడు చేయి, స్టార్ట్. అది మోకాలు బెండ్ చేయద్దు. సూపర్ అమ్మా, లెఫ్ట్, ఎక్సలెంట్ చేస్తున్నారమ్మా. చేయి కింద వరకు వెళ్తుంది. కొంచెం బాడీ చేతి కింది వరకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కాళ్ళు బెండ్ చేసినప్పుడు మోకాళ్ళు కిందికి వెళ్తున్నాయి, కొందరు కదలద్దు. మోకాళ్ళు కిందికి వస్తే మీకు వర్కౌట్ పడదు సైడ్స్ లో. 6, 7, 8. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. Open the hands. Open the hands. Start right side. Breathe in. Breathe in. Breathe in. This one. Kindiki ellandi. Center. Breathe out. Center. Breathe out. Yes. Left. Breathe in. Center out. Once again. Breathe in. Right side. Center out. Left. Breathe in. Relax, center. Relax. Down your neck. Fast. Neck down చేయండి. ఈరోజు సర్వాంగాసనం నేర్పిస్తాం. మూడు శ్వాసలు తీసుకోండి ఫాస్ట్ గా. Stretch your right side leg forward. Stretch, leg stretch it. Body straight ga dippu. This side dippu. leg stretch. Position చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. పొజిషన్ రండి. ఎస్, ఒకసారి
ఇట్లా స్ట్రైట్ గా పెట్టాను, నాకు కనిపించలేదు. తిరుగు, ఇట్లా స్ట్రైట్ గా లెగ్స్ ఓపెన్ చేసి బాడీ ఇచ్చి తిరిగి మంచి స్ట్రైట్ గా పెట్టి లెగ్ ఓపెన్ చేయి. ఫ్రెండ్స్ ఇప్పుడు లెగ్స్ ఓపెన్ చేసే ముందు రైట్ లెగ్ స్ట్రెచ్, రైట్ బెంజ్ తిప్పు, డౌన్ అవు. ఎస్, అలానే ఉండు. ఆ బాడీ స్ట్రైట్ చేయి, ఇటు చూడు. అది ఇది పొజిషన్. అలాగే ఉండండి ఫ్రెండ్స్. ఒక్కసారి స్ట్రైట్ గా నించో. ఇలా రండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కాళ్ళు దూరం పెట్టండి, బాడీ స్ట్రైట్ గా పెట్టండి. ఫస్ట్ పొజిషన్ అలాగే వెళ్ళిన తర్వాత కాళ్ళు ఒకటి వన్ సైడ్ బెండ్ చేయండి, రైట్ సైడ్ బెండ్, వన్ సైడ్ బెండ్ చేసి బాడీ స్ట్రైట్ చేయండి. ఇలానే ఉండండి. ఇప్పుడు 1 అన్నప్పుడు బెండ్ చేస్తూ డౌన్ వెళ్ళండి. 1 నేల కానీ స్లోగా బెండ్ చేయండి. ఒకవేళ బెండ్ రాని వాళ్ళు స్ట్రెచింగ్ చేయండి. ఫస్ట్ స్ట్రెచింగ్ కావట్లేదు, కాలు స్ట్రెచింగ్ లెగ్ ని 1 చేతులు పైన పెట్టాలి. 2 లెగ్ స్ట్రెచ్, 1 2 స్ట్రెచ్, 1 2 ఓపెన్ ద హ్యాండ్స్. కొంచెం కాలు లెగ్ మూమెంట్ ఇవ్వండి. స్ట్రెచ్, స్టాప్ బెండ్ యువర్ డౌన్, రైట్ సైడ్ బెండ్ అవ్వండి. రైట్, ఇది పొజిషన్ లోకి రావాలి. స్టాప్. 1 2 3 4 5 6 7 8 9 10 అప్. స్టాప్, స్టాండ్ అప్, లేవు నార్మల్ గా వచ్చి రిలాక్స్ ఫ్రెండ్స్. లెగ్ మూమెంట్ ఇవ్వండి, కొంచెం కాళ్ళు మూమెంట్ ఇవ్వండి, కొంచెం మోకాళ్ళు స్ట్రెచింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ ఇలానే ఉండండి. ఫస్ట్ కాళ్ళు దూరం పెట్టండి, ఈజీగా వస్తుంది. దగ్గర పెడితే రాదు. లెఫ్ట్ లెగ్ బెండ్ చేయండి. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ బెండ్, పొజిషన్ కి వచ్చేసేయండి. స్ట్రైట్ గా పెట్టండి. లెగ్ మూమెంట్ 1 2 1 2 స్టాప్. వెరీ గుడ్. పొజిషన్ చూసి చేయండి, ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. గుడ్. చేతులు మేడం ఇలా పెట్టండి, చేతులు కింద పెడితే వర్కౌట్ రాదు. అది ఇప్పుడు చూడండి. లెఫ్ట్ సైడ్ బెండింగ్, బెండ్ ఆగాలి, అక్కడే పొజిషన్ లో ఉండండి, లేవద్దు. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. అప్, స్లోగా లేవండి. జంప్. గుడ్. రిలాక్స్. కొంచెం కాళ్ళను మూవ్ చేయండి. ఇదిగో ఇలా ఉందా, కొంచెం లెగ్ ని మూమెంట్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, ఈ బాల్ ఉంది కనిపిస్తుందా? 1 2 1 2 1 2 స్టార్ట్. కిక్ కొట్టండి. బాల్ ముందడ ఉంటే ఎట్లా కొడతామో అలా కిక్ కొట్టండి. ఫాస్ట్ అండ్ కాలు మీద కొట్టండి. ముందడ అంటే దెబ్బ తాకుతుంది చూడు, అలా కొట్టాలి. కిక్ అంటారు చూడు. 1 2 కాళ్ళు తొడలు ముందరికి కొట్టండి, కదిలియాలి. ఇక్కడ వరకు కదులుతాయి, హిప్ వరకు కదులుతాయి. 1 2 3 4. చంద్రకళ వేయడం వాళ్ళ ఇంట్లో ముగ్గురు చీరలు కట్టి ముందర డ్రెస్సులు వేసుకోండి తల్లులు. సూపర్ చేస్తున్నారు తల్లి, చాలా బాగుంది, బాగా నచ్చింది మీ ఫ్యాక్టరీ, ఎంత బాగా చేస్తున్నారో. ఈరోజు ప్రతి ఒక్కరు గమనించండి. టచ్ మీ అందరికి ఈరోజు టాస్క్ ఏంటంటే, ప్రతి ఒక్కరు మనం యోగా ధ్యానం చేస్తున్నాము. ఎవ్వరు అబద్ధం ఆడకుండా, ఇప్పుడు వజ్రాసనంలో 5 minutes కూర్చున్న వాళ్ళు ఉన్నారు, 10 నిమిషాలు కూర్చున్న వాళ్ళు. నిన్న 1 hour 5 నిమిషాలు సార్ మీకు ఎండలో నిలబడండి అంటే 1 hour ఎండలో వెళ్ళింది మేడం. మీరు గంట సేపు ఎండలో వెళ్తే అక్కడికక్కడే పడిపోతారండి. ఎండలో ఎప్పుడు వెళ్తారు? ఆల్రెడీ 1 hour ఎక్సర్సైజ్ చేశాం. ఎండ ఎప్పుడు యూజ్ ఉంటది మనకు? ఉదయం 6 నుండే మనము అది 10-15 నిమిషాల్లో చేస్తాం. 1 hour ఎండ. మీరు ఒక పని చెప్పినప్పుడు దాన్ని మీరు ఎందుకు చెప్తున్నామంటే ఎండలో ఉండండి. ఎండ మంచిదే, అదే ఎండ మంచిది అని చెప్పేసి 6 వరకు ఎండలో ఉంటే మనం ఏమవుతాము? గమనించండి. 5 నుంచి 10 నిమిషాల మట్టుకు ఎండలో ఉండండి, మరీ తిరగకండి. ఫ్రెండ్స్ ఒక్కసారి రిలాక్స్ అయిపోండి, ఫాస్ట్ గా రిలాక్స్ అవ్వండి, ఫాస్ట్ గా. మనము ఈ ఆసనం చేసే ముందు, హెయిర్ కి సంబంధించి సర్క్యులేషన్ చేసే ముందు మనము నిన్న చేసిన దాంట్లో పర్వతాసనం వేసాం కాబట్టి
ఈరోజు దాని వేరియేషన్ లో సెకండ్ వేరియేషన్ తీసుకుంటా, బెడ్కి సర్క్యులేషన్ చేయిస్తా. కాబట్టి బ్రీత్ అనేది నార్మల్ గా రావాలి, ఆయాసంగా ఉండద్దు, దమ్ము రావద్దు. అంతకుముందు మీకు టాస్క్ లో ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అందరు గమనించండి. గ్రూప్ లో లేని వాళ్ళు ప్రతి ఒక్కరు గ్రూప్ లో యాడ్ అవ్వండి. తర్వాత గ్రూప్ లో యాడ్ అయిన తర్వాత ఒక క్వశ్చన్ పెట్టినప్పుడు ఆన్సర్ ఇవ్వడం తెలుసుకోండి. ఒక్కరు పెట్టారు కదా రెండోరు పెట్టద్దని లేదు. ఒక ఆన్సర్ గ్రూప్ లో పెట్టామంటే దానికి రెస్పాన్స్ అవ్వండి. దానికి పోయిన తర్వాత ఏదో మీకు తెలుస్తుంది కదా విన్నారా లేదా చూడడానికి. నెక్స్ట్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చెప్పిన టైంకి కేటాయించిన తప్ప ఎక్కువ చేయొచ్చు, కానీ కొన్ని పనులు చేసేటివి చేయని ఉంటవి, చూసి చేయండి. అది చేయగలిగితేనే చేయండి. కష్టానికి పడి అది నేను పోటీ పెట్టాను కదా అని చెప్పేసి చేయగలిగినంతనే చేయండి. తర్వాత మనం పొజిషన్ పెంచుకుంటాము. కాబట్టి ఇది లేని వాళ్ళ కోసము మనం ఇంత ప్రయత్నం చేస్తామని తెలుసుకోవడం కోసం అది టాస్క్ పెట్టిస్తాము. ఈ అలవాటులు ఒక్కరోజు కాకుండా రెగ్యులర్ గా నిత్యావసర జీవితంలో మనం చేసుకోవాలనే ఉద్దేశంతో మనము ఆ టాస్కులు పెట్టడము, మీ ఆరోగ్యం కోసం మీకు పని చేపించడము, మీ గురించి మీరు టాస్కులు పెట్టి ఒక గిఫ్ట్ ఇవ్వడం అనేది మా వాసవి క్లబ్ చేసే ఒక గొప్పతనం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు దయచేసి ఆ టాస్క్ లో చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అందరూ ఆన్సర్ ఇవ్వడానికి పని చూడండి. ఏదైనా డౌట్ వస్తే గ్రూప్ లో కాకుండా నాకు పర్సనల్ గా చేయండి. ఇంకోటి ఏంటంటే పర్సనల్ గా చేసే వాళ్ళు కూడా వాళ్ళ పేరు ఊరు జిల్లా పేరు చెప్తేనే నేను రెస్పాన్స్ ఇస్తున్నాను. మీరు డైరెక్ట్ మాట్లాడితే నేను మీరెవరో నేనెవరో అన్నట్టు నాకు తెలియట్లేదు. కాబట్టి కొంచెం తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆసనం చేసే ముందు పర్వతాసన క్రమ ఈ రోజు టాస్క్ లో ప్రతి ఒక్కరు గమనించండి. మనం సాయంత్రం 5 గంటల టైం తర్వాత చేయాలి. అది ఏమన్నా కదా అని ఇప్పుడు తినంగానే చేశారు. ఈ ఆసనంలోకి రండి, నేను చెప్తుంటా మీరు చేసండి. మీ టాస్క్ మీకు చెప్తుంటాను, అంతలోకి మీరు ఆసన స్థితిలోకి రండి, పొజిషన్ లోకి రండి. చూడండి, హెయిర్ సర్క్యులేట్ కావాలంటే మనం ఇప్పుడు తల తీసుకెళ్లి నేల కానియాలండి. ఈ నేలకి ఇలా పెట్టండి అని అండి, తల నేల కానినా అని. ఎస్, ఆపండి, అక్కడే ఆపండి. 1 2 అప్ లేవాలి, వజ్రాసనకి వెళ్ళిపో, అప్ ఇలా రా. దిస్ ఈస్ 1 2 ద పొజిషన్ కి వచ్చేసి 2 అన్నప్పుడు తల నేల మీద ఆనేయండి, నేల కానియాలి. అప్ 2 అప్ లేవాలి, గుడ్. తల మనము సర్వాంగాసనం వేసినప్పుడు తల ఇక్కడికి వెళ్తుందండి, కింద ఆనినప్పుడు సర్క్యులేషన్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్ కొందరు ఇంట్లో దిండు వేసుకోవద్దు పడుకునేటప్పుడు, మెత్త ఇంత ఫ్లావర్ వేస్తారు, ఇంకా వేస్తేనే పడుకుంటారు. తగ్గించండి సైజ్. 3 రేపు ఈ రోజటి టాస్క్ ప్రతి ఒక్కరు చేయవలసింది బింగిళ్ళు తీయడం కనీసం 10. మిగిలిన వాళ్ళు ఎంత చేయగలుగుతారో వాళ్ళ కౌంటింగ్, వాళ్ళు ఇంట్రెస్ట్. మినిమం 20 బింగిళ్ళన్నా తీయాలి. స్టార్టింగ్ 5 minutes. ఎప్పుడు చేయాలి? సాయంత్రం 5 గంటల టైంలో. మనము బ్లాక్ టీ తాగుతాం కదా, మనం వెయిట్ లాస్ ప్రోగ్రామ్ వాళ్ళకు బ్లాక్ టీ సపరేట్ వేరే ఉంది, మనము రెగ్యులర్ గా చేసే వాళ్ళకు సపరేట్ టీ ఉంది. కాబట్టి మీరు బ్లాక్ టీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసే ముందు 10 బింగిల్ చేయండి, నార్మల్ గా చేయలేని వాళ్ళు. మిగిలిన వాళ్ళు మినిమం 20 బింగిల్ తీయాలి. తర్వాత మార్నింగ్ మీరు ఎవరెన్ని చేస్తారో ప్రతి ఒక్కరు అబ్జర్వేషన్ లో ఉన్నారు కాబట్టి మీరు ఎవరైనా కూడా పెట్టండి ఫొటోస్, కానీ బింగిల్ తీసి మాత్రం వీడియోస్ పెట్టకండి. జస్ట్ మీరు తీసేటప్పుడు ఒక కెమెరా పిక్ పెట్టండి, మీ పేరు అక్కడ కింద టైప్ చేస్తే జస్ట్ మీ రూల్ నెంబర్ పెట్టుకోండి. ఎవరైనా ఇంకా రిజిస్టర్ చేసుకొని వాళ్ళు యోగాలో పార్టిసిపేషన్ చేసి మేడం మాకు ఇంకా ఫర్దర్ గా క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి అనుకునే వాళ్ళు, ఇంకా చేసుకోవాలనుకునే వాళ్ళకి నంబర్స్ రిజిస్టర్ చేసుకోవడానికి అనురాధ మేడం నంబర్ ఉంది, మీరు చేస్తుండండి, ఎవరు ఆపద్దు, నేను కౌంట్ డౌన్ చేయలేదు. బింగిల్ని తీసేది ఏదో దేవుని ముందు తీస్తే కనీసం పుణ్యమైన వస్తుంది. ఇంట్లో దేవుని గుడి ఉంటుంది కదా, ఇంట్లో దేవుని ముందు దీమని చెప్పండి, నమస్కారం పెట్టి, ఇంత పుణ్యం కూడా వస్తుంది. సార్ చూసిండ్రా, మనం ఒక్కటి చేస్తే 2 పుణ్యాలు ఇస్తున్నాడు. చూడండి మన వాళ్ళు ఎలా ఉంటారు. బింగిల్ ఎందుకు తీస్తారంటే, ఇప్పటి వరకు నేను ఎందుకు తప్పు చేశాను రా భగవంతా, ఇప్పటి వరకు యోగా చేయలేక ఇప్పుడు ఇక నేను మంచి పని చేస్తాను, చేసిన తప్పుని నన్ను క్షమించు అని ముందు చెప్పి భగవంతుని రూమ్ లో తీసుకెళ్లి బింగిల్ తీయమంటున్నారు. స్టార్ట్ చేసిండ్రా. సరే ఫ్రెండ్స్, ఏముందిలే, భగవంతుని దగ్గరికి వెళ్తే ఫుల్ జోష్ ఎనర్జీ ఇస్తాడు.
వినాయకుని దగ్గరికి వెళ్ళి మనం బింగిల్ తీద్దాము. వచ్చే వినాయక చవితి వరకు 100 బింగిళ్ళు వినాయకుని దగ్గర పోయి ఇలా ఇలా పోయి ఇలా చేస్తాం. ఇంతే అంతే 1 2 3 ఇంతే బింగిలు. మనం వచ్చే సంవత్సరం వరకు అనుపుణ్యమా 50 బింగిళ్ళు రోజు చేసుకోవాలి. అట్లా బింగిల్ తర్వాత చెప్తా సెక్షన్. రిలాక్స్ ఫ్రెండ్స్, డౌన్ డౌన్ రిలాక్స్. వజ్రాసన, రిలాక్స్ ఫ్రెండ్స్. చేయగలిగిన వాళ్ళు చేయండి. చాలా కష్టం బింగిళ్ళు తీయడం. బింగిళ్ళు తీసే విధానం ఒక్కసారి చూపిస్తాను. అదే పొజిషన్ లో తీయడానికి ప్రయత్నించండి. పిల్లలకు మాత్రం కనీసం 20 అయినా చేయించండి. మీ ఇంట్లో పిల్లలకు తల్లిదండ్రులు నిల్చోబెట్టి ఇప్పుడైనా సరే, పడుకొని లేచిన తర్వాత అయినా సరే, సాయంత్రం అయినా సరే 5 గంటల తర్వాత మీరు మార్నింగ్ మధ్యాహ్నం తీసుకున్న లంచ్ కి మినిమం 3 గంటల గ్యాప్ ఉండాలి. ఇప్పుడు చేయకూడదు. మనం టిఫిన్ చేస్తాము, ఆల్రెడీ వర్కౌట్ అయిపోయింది, మళ్ళీ రివర్స్ అయిపోతుంది. కాబట్టి మీరు 5 గంటల టైంలో మీరు ఎవరెవరు చేశారో మీ టైము, మీ పేరు, మీ జిల్లా మా కింద రాయండి. ఇంత పెద్ద సోది మాత్రం పెట్టకండి. రిలాక్స్ ఫ్రెండ్స్. ఇక రిలాక్స్ రిలాక్స్. తర్వాత మనం ప్రాణాయామం చేసుకునే ముందు మనము ఒక ఎక్సర్సైజ్ హెయిర్ కి సంబంధించిన వర్కౌట్ చేయిస్తాను. ఆ వర్కౌట్ ఒకటి అయింది కాబట్టి నెక్స్ట్ వర్కౌట్ లో నెక్స్ట్ బాడీ బ్యాక్ స్ట్రెచింగ్ తీసుకోండి. వెనక్కి తిరగమ్మా, స్థితికి రావాలి. ఈరోజు ఉష్ట్రాసనం వేపిస్తాను. ఆసన స్థితికి వచ్చే ముందు అర్ధచంద్రాసనం వేద్దాం. రైట్, కూర్చో. బాడీ స్ట్రెచింగ్. వజ్రాసనంలో అర్ధచంద్రాసనం. అటు సైడ్ తిరుగు. ఈ యొక్క ఆసనం వేసే ముందు తల మనం ఇప్పటి వరకు ముందుకు వంచాం కాబట్టి వెనక్కు తిరగాలి. ఎప్పుడైనా బాడీ ఎప్పుడు ఒకే పొజిషన్ లో ఉండి మధ్యలో ఆపద్దు. ఏవి కూడా సొంత ప్రాక్టికల్ చేయకండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే బాడీ బెండ్ చేసామో మళ్ళీ రివర్స్ బెండింగ్ చేయాలి. ఒక్కసారి అర్ధచంద్రాసనం వేసే ముందు ఇదిగో ఇలా కాలు పెట్టుకోండి. 1 2 స్టార్ట్. 8 వర్కౌట్స్. 1 ఎప్పుడైతే తిప్పుతారో నేను ఉష్ట్రాసనం వేపిస్తాను. ఆసన స్థితికి రావాలి. తల ఇప్పుడు ఎంత బెండ్ అయిందో, ముందుకు ఎలా వచ్చిందో వెనక్కు అలాగే తీసుకెళ్ళండి. చాలు. స్టార్ట్. రైట్. రేపటి నుంచి డ్రెస్సులు వేయలేరు అనుకో, చూడండి మేడం. మీరు ఇంట్లో డ్రెస్ కొద్దిగా మీరున్న టైంలోనే వేసుకోండి. ఎవరు కూడా మనకు డిస్టర్బెన్స్ ఉండదు. మనం బయటకు వెళ్ళాము, కొందరికి అనీజీగా ఉంటది. కాబట్టి మనం ఇంట్లోనే జస్ట్ షాప్ లకు వెళ్తే మేడమ్స్ రిఫ్లెక్షన్ బాబు మీ దగ్గర ఏ డ్రెస్ లూజ్ ఉంటుందో, మీ షాప్ లో కామన్ డ్రెస్ ఏది ఉంటుందో ఆ డ్రెస్ ఇవ్వాలండి. మనకు చాలు. ఏంటి మనకు ఫ్యాషన్ షో కాదు కాబట్టి ఎంత లూజ్ డ్రెస్ వేసుకుంటే మనకు అంత హాయిగా ఉంటది. ఫిట్టింగ్లు, బాడీ ఫిట్టింగ్లు కూడా అవసరం లేదు. జస్ట్ మనకి ఇప్పుడు కాదు, ఒకటి తీసుకుంటే లైఫ్ యూజ్ అవుతుంది. కాబట్టి యోగా చేసేటప్పుడు ఒక్కటి మాత్రం వేసుకోండి దయచేసి. డ్రెస్ లేని అసలు యోగా చేయకూడదు, ఇది రూల్. మనము 22 తారీఖు లోపల అందరు డ్రెస్సులు కొనుక్కోమని చెప్పండి అమ్మా. 22లో నాడు ప్రెసిడెంట్ గారి బర్త్డే ఉంది. నేను ఇన్వైట్ చేశాను. మార్నింగ్ మన యొక్క యోగాకి వస్తాడు సార్, ప్రెసిడెంట్ గారు వారి బర్త్డే. అప్పుడు అందరూ కూడా ఒక పేపర్ పైన హ్యాపీ బర్త్డే అని రాసుకొని సార్ చూపించడము, మనం వీడియోలో చూపించడము, హంగామా చేద్దాం. ప్రపంచం కన్నా ముందు మనమే మార్నింగ్. సార్ మీరు మా వాళ్ళకి మీరు చెప్పారా సార్? మా పిల్లలు అందరు చిన్న పిల్లలు సార్, వీళ్ళు అందుకంటే ప్రిపేర్ అవుతారు. మీరు కొంచెం చెప్పండి. అన్ని మేమేం చెప్తే అది చెప్తారు మా వాళ్ళు. నేను అందించాను అంతే. ప్రెసిడెంట్ గారు 22 నాడు వస్తారో అందించాను. ఎలా అందుకుంటారో అందుకోండి. ఓకే ఓకే, కొంచెం నేర్పించండి సార్ మా పిల్లలకు కూడా. ఫ్రెండ్స్, ఇక మనం ఉచ్ఛ్వాసన వేద్దాము. మా సార్ది మన ఈ ప్రోగ్రామ్ చేస్తుండడానికి మన వేణుగోపాల్ సార్ ఇచ్చిన అవకాశము. మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సార్ది 22nd రోజు బర్త్డే. మరి ఆయన బర్త్డే రోజు అంటే మనం స్పెషల్ గా నాకు ఒకరోజు ఈ యోగా క్లాసెస్ లో అను మేడం చెప్తున్న టీచింగ్ కోసం ఆయన ఎంత సిన్సియర్ గా ఉన్నారు, మరి ఏం చేస్తున్నారు ఈ పిల్లలు ఏంటిదని నా గౌరవం నిలబెట్టండి సార్. మన గంప నాగేశ్వరరావు సార్ మీద గౌరవం నిలబెట్టండి. ఆ రోజు వస్తే మంచి వైట్ డ్రెస్ లో యూనిఫామ్ లో వచ్చి మీరు ఎటువంటి సజెషన్ ఇవ్వగలుగుతారో మీరు హ్యాండ్ రైజ్ చేసి సార్ కోసం ఎంత మంచి మనం చేయగలము, మన ప్రయత్నం మనం చేద్దాము. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఆ రోజు వరకు ప్రతి ఒక్కరు వైట్ డ్రెస్ లో మాకు ఇచ్చే గిఫ్ట్ అదే. మీరు వైట్ డ్రెస్ యూనిఫామ్ లో కనిపించండి. అంతలోపు ఉష్ట్రాసనం వేసే ముందు జాగ్రత్తగా వేయండి. ఈ చేతిని ఇలా తీసుకెళ్ళండి, ఈ చేతిని ఇలా తీసుకెళ్ళండి, బాడీ తీసుకెళ్ళండి. 1 2 3
లేచేటప్పుడు మెల్లిగా ఇవ్వాలి, జాగ్రత్తగా ఇవ్వాలి, మెల్లిగా కూర్చోవాలి. ఉష్ట్రాసన స్థితికి రావాలి. బాడీ తల ఎలా వెళ్ళిందో బ్యాక్ అలా వెళ్ళాలి. 7 చక్రాలు యాక్టివేట్ అవుతాయి. సహస్ర వరకు బాడీ సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి మనము ప్రయత్నం చేయండి. ఈజీ ఎలా చేసుకోవాలంటే మొదట చేయి పట్టుకునేటప్పుడు ఇలా తీసుకోండి. ఒక చేతి ఈజీగా అందుతుంది. ఇలా బెండ్ చేసినప్పుడు దీన్ని పొజిషన్ చేసి పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చేయాలండి. ఇలా ఇప్పుడు రాకుంటే తర్వాత చేయండి. అంతే. కౌంటింగ్ లేదు అవసరం లేదు. వీలైన వాళ్ళు 1 2 అయినా పర్వాలేదు, కనీసం 3 times అయినా చేయండి. తలస్నానం చేసినప్పుడు హెయిర్ కి సర్క్యులేషన్ అందాలి, జుట్టుకి. మనం ఇప్పటి వరకు 2వ రోజు క్లాస్ నడుస్తుంది, సెకండ్ స్టెప్ ఇది. కాబట్టి హెడ్ లో మనం నిన్న చేసిన ఆసనంలో మీ వీడియో పోయింది. మీ వీడియో పోయింది. ఈరోజు సిగ్నల్స్ చాలా వీక్ ఉన్నాయి మీ ఇంట్లో. అమ్మా ఈరోజు మీ ఇంట్లో చాలా వీక్ ఉన్నాయి సిగ్నల్స్. మీ వీడియో రావట్లేదు. కనిపిస్తుంది సార్, నేనైతే మాకు కనిపిస్తున్నా నేను లేదు. ఒకసారి దాన్ని టచ్ చేయండి మీరు. ఫ్రెండ్స్ మీరు అంతలోపు సార్ ఒకసారి టచ్ చేయండి, మా స్క్రీన్ టచ్ చేయండి. వచ్చిందమ్మా, వచ్చింది. మరి నెట్ ఆన్ చేశాను ఇప్పుడు. సిగ్నల్స్ చాలా వీక్ ఉన్నాయి. అదే అంటే వైఫై ఉండే. ఇప్పుడు వచ్చింది వైఫై. అదే ఇప్పుడు ఇది ఇంటర్నెట్ సార్. ఇది మళ్ళీ ఇట్లా చేస్తే అప్పటి నుంచి ఇంత వచ్చింది పిక్చర్, చిన్న పిక్చర్ అంటే తెలియట్లేదు కదా సార్. అది ఇప్పుడు అది 2 ఉంచాను, ఏది కనెక్ట్ అవుతుందో తెలుస్తలేదు. ఇప్పుడు బాగా అనిపిస్తుందా సార్? అవునమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం క్లాస్ కంప్లీట్ అయ్యే ముందు మనకు 15 నిమిషాలే టైం ఉంది. 10 minutes ఏనంట. అంతలోపు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒక్కసారి 3 శ్వాసలు తీసుకుందాం. చాలా ఇంపార్టెంట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఎవరైనా న్యూ కమర్స్ వచ్చిన వాళ్ళు రోలింగ్ లో నాది నంబర్ ఉంది. ఏవైనా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్, హెయిర్ డిసీజెస్, హెయిర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, చాలా సంవత్సరాల నుంచి బాధపడుతూ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళే చేయండి. మరి ప్రతి ఒక్కరు కూడా చేయకండి. డైలీ ఒక 4 members చెప్పగలుగుతున్నాను. కాబట్టి మీరు ఆ నంబర్ చూసుకొని చేయండి. అంతలో ఫ్రెండ్స్, మనము ఎక్సర్సైజ్ చేసే ముందు మనం హెయిర్ లో వైట్ హెయిర్ రావడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఈ వైట్ హెయిర్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఈ 2 గోర్లు 1 2 సౌండ్ వస్తుందా? 1 2 3 4 చేయండి. మీ నెయిల్స్ ఇక్కడ ఈ గోర్లు ఉంటాయి కదా, ఈ గోర్లు 2 తగిలేటట్టు మీరు రబ్ చేస్తూ సౌండ్ చేయండి. ఇక్కడ ఉండే వాటర్, ఈ ఎక్సర్సైజ్ వల్ల తలలో ఉండే సర్క్యులేషన్ జరిగి తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలుగా రావడానికి అవకాశం ఉంటది. సెల్లో మనకుండే సర్క్యులేషన్ లో యాక్టివేట్ అవుతుంది. ఈ గోర్లలో ఉండే మరి ఎక్సర్సైజ్ ఏముంటుందో తెలియదు, కానీ దీనిలో చాలా సైంటిఫిక్ ఉంది. చాలా రిజల్ట్ కూడా చూసాము. ఎందుకంటే ఇది అనుభవపూర్తి కూడా చాలా మంది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకు అది చేంజెస్ వచ్చింది. ఈ రోజు ఒక్కరోజు చేయగానే కాదు, మీరు ఇంట్లో ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు డైలీ ఒక 2 minutes అయినా 3 minutes అయినా ఇలా, ఇప్పుడంటే మనము ఒకరోజు చూపించాను, డైలీ మీరు సాయంత్రం పూటైనా పని అయిపోయిన తర్వాత అయినా సరే ఇలా మీరు వైబ్రేషన్ చేస్తున్నప్పుడు మనకు 5 to 6 days టైంలో మనం చేసే వర్కౌట్ కు ఎక్సర్సైజ్ కు 2కి కాంబినేషన్ అయ్యి మనం తినే ఆహారంలో కరెక్ట్ గా దండి వీటికి కావాల్సిన పోషకాలు అందడానికి ఫాస్ట్ గా చేంజెస్ కనిపిస్తాయి. మరీ హెయిర్ ఫాల్ భయంకరంగా ఉండే వాళ్ళు, నీరసంగా ఉండి బాడీ మందులు రకరకాలుగా మందులు మింగుతారు. ఆ మందుల పవర్ కి హెయిర్ ఫాల్ రావడము, కెమికల్ రియాక్షన్ ఎక్కడ కావడము, తర్వాత కొందరికి డెలివరీ అయిన తర్వాత ఊరికే జుట్టు ఉడుతుంది,
ఇవి చేస్తుండండి, నా మాట వినండి. అంకుల్ మీరు చేయండి అంకుల్, తెల్ల జుట్టు నల్లగైపోతుంది నిజంగా. చేయండి. ఈ గోర్లు ఇలా ఇలా అనండి, చూడండి మీ తెల్ల జుట్టు నల్లగైతే నాది గిన్నీస్ బుక్ లెక్క. నేను చేయండి అంకుల్, చేయండి చేయండి చేయండి. ఫాస్ట్ ఫాస్ట్. 1 minute కూడా కాలేదు. నా సౌండ్ వినిపిస్తుంది చూడండి మీకు సౌండ్. ఈ 2 గోర్లు తగలాలి. ఇది కంటిన్యూషన్ చేయాలి. కనీసం 5 minutes అన్నా చేయండి, కానీ నేను 2 minutes చేయిస్తాను. నా మాటలు వింటుండండి, మీరు చేస్తుండండి. శ్రీదేవి మేడం మీరు కనిపిస్తలేరు, కెమెరా మంచి ముందర పెట్టుకోండి, చూస్తా. మరి మనము ఈ క్లాస్ చేసుకునే ముందు ఏం చేస్తున్నాము? రోజు ఉదయము కరెక్ట్ గా 5 గంటలకు లేస్తున్న వాళ్ళు 5:30 వరకు 1 లీటర్ గోరువెచ్చని నీళ్ళు తాగాలి. ఈ రోజు నుంచి మనం చేసుకునే పనిలో డైలీ ఎవరెవరైతే ఎంతమంది సార్ ఎవరికైనా హ్యాండ్ రైజ్ చేయండి సార్, టైం ఉంది. 4 members ఉన్నారు మాట్లాడే వాళ్ళు. డౌట్ చేయండి. మీరు ఎవరైనా మాట్లాడితే పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేయకండి ప్లీజ్, దయచేసి. ఎవరికైనా అర్థమయ్యేటట్టు వినిపించేటట్టు చేయండి. అది ప్రతి ఒక్కరికి లైవ్ లో వెళ్ళిపోతుంది. అడిగే క్వశ్చన్ కూడా అవసరం ఉన్న క్వశ్చన్ వేయండి. కంటిన్యూషన్ చేయండి, ఆపద్దు. ఎవరైనా చెప్పండి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, కనీసం ఏ విధంగా చేంజెస్ వచ్చినాయో కొంచెం మీ దాంట్లో మార్పులు చేర్పులు చెప్పండి. 1 minute కంప్లీట్ అయింది. చూడండి రాణి ఎలా చూడు, ఒకటే చేతు 1 ఇట్లా మనం జస్ట్ ఇలా అనండి. 2 చూడండి వైబ్రేషన్స్ అవుతుంటాయి అక్కడ. మనం ఇలా అన్నాం, వైబ్రేషన్స్ జరుగుతుంది చేతులు కదులుతున్నప్పుడు. గోర్లు ఇలా మంచిగా సౌండ్ రావాలి. సార్ వాళ్ళకి ఎవరికన్నా ముగ్గురికి అన్మ్యూట్ చేయండి సార్, ఒక్కరు మాట్లాడతారు. వాళ్ళు చేయలేబడతాయి కదా. లేపారు 6 members లేపారు సార్. ఓకే, ఒక ఆయనకి పేరు లేదు, BLOR అని పెట్టుకున్నంతే. BLOR ఆయన పేరే BLOR. 13 పేరు అట్లా ఉంటుంది. పేరు వెరైటీగా ఉంటుంది కొంతమందిది. 13 BLOR పేరు అలా ఉంది. BLOR 313 సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. చేశాను, మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. BLOR సార్ మాట్లాడండి. పేరు పెట్టుకోండి సార్, మీ పేరు పెట్టుకోండి దయచేసి. మీ పేరు పెట్టుకోండి. సో రోల్ నెంబర్ పెట్టుకోండి, పేరు కూడా పెట్టుకోండి, బాగుంటుంది. కానీ మీ ఇష్టం. BLOR సార్ మాట్లాడండి సార్. చాలాసార్లు మ్యూట్ చేశాను సార్, మీరు వీడియో కావట్లేదు. రాజేశ్వరి గారు మాట్లాడండి. BLOR గారు ఓపెన్ అండి, చెప్పండి సార్. BLOR సార్ మాట్లాడండి సార్. BLOR అంటే బెంగళూరు సార్, బెంగళూరు. అది మాకు తెలుసు సార్, కానీ మీ పేరు లేదు కదా అక్కడ. మీ పేరు పిలవాలని మా కోరిక. రాజలక్ష్మి మా మిసెస్ ది ఒకసారి మీకు చెప్పారు మేడం. మేడం అది నరాలు కొంచెం వీక్ ఉందంటే మీరు చెప్తా అని చెప్పారు. ట్రీట్మెంట్ ఏం చెప్తాను అని చెప్పేసి మీరు రాసుకున్నారు. ఓకే సార్, నెక్స్ట్ చెప్తా సార్, నేను తీసుకుంటా. నెక్స్ట్ రాజేశ్వరి గారు, యువర్ అన్మ్యూటెడ్, స్పీక్ ఆన్. కాదు మేడం, ఇందాక కనపడట్లేదు సార్. మేడం గారు కనపడట్లేదు అని చేశా. ఓకే, నెక్స్ట్ 2 minutes కంప్లీట్ కంటిన్యూషన్. చూడండి ఫ్రెండ్స్, బాడీలో వైబ్రేషన్స్ అయినప్పుడు జిమ్ 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 అని వైబ్రేషన్స్ కనిపిస్తాయి. మీరు ఇలా చేస్తున్నప్పుడు ఇలా రెగ్యులర్ గా చేస్తుండండి. డైలీ కనీసం 5 minutes అన్న ప్రయత్నం చేస్తుండండి. కనీసం ఈ క్లాస్ అయ్యే లోపు మంచిగా హైర్ బిఫోర్ మేడం ఇలా ఉంది. మాట్లాడండి. జైవాసి ఇందాక గురువు గారి ఫోటో మాట మాట వినిపించింది, కానీ ఆవిడ మిస్ అయిపోయారు. అందుకని హ్యాండ్ రైజ్ చేశాను. నేను పోలీస్ పట్టించారు చెప్పారు, కానీ మరి ఫోటో ఏం కనిపించలే. అదే పోలీస్ పెట్టుకున్నారు సార్. నన్ను అసలు బయటకు పోనిస్తలేరు, నన్ను ఇక్కడ జరగనిస్తలేరు. పట్టేసి నెట్ మళ్ళీ వేరే కనెక్ట్ చేశాను. రేపాక శిరీష గారు మాట్లాడండి. శిరీష గారు ఓపెన్ అమ్మా చెప్పండి. అందరికి హెల్త్ అందిస్తున్నారు, చాలా చాలా హ్యాపీగా. మొత్తం మనసులో ఒక పాజిటివ్ వైబ్రేషన్ తెస్తున్నారు, బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్ చేస్తున్నారు. అండ్ అందరం మీకు రుణపడి ఉంటామేమో. మేడం నాకు రుణం తెలుసు, కొంచెం మీ జుట్టు కూడా మాపండి, కొంచెం బరువు తగ్గండి, అప్పుడు నాకు మీరు రుణపడ్డట్టు. మీరు రిజల్ట్ చెప్పండి. రుణపడాలంటే మేడం నేర్పించింది ప్రాక్టీస్ చేస్తుండాలి, అంతే. ప్రాక్టీస్ చేయండి అంతే. ఇది నేను ఇంత కష్టపడుతున్నా,
మీరు ప్రాక్టీస్ చేయండి, మీకోసం అందిస్తున్నా. ఒక రోజు 2 రోజులు 30 తారీఖు క్లోజ్ అవుతుంది. సార్ వీళ్ళు మా పిల్లలు వేస్తారు సార్. నేను ఒక రోజు లేకపోతే తెల్లారి 3 రోజులు పండగ పోయింది సార్. దీపావళిలో ఒక్కరు కూడా అందులో ఒక 10 మంది, ఒక 5 మంది మాత్రం రెస్పాన్స్ సార్. మేడం మీరు చెప్పిన యూట్యూబ్ లో చేయబుద్ధి ఎత్తలేదు మేడం, మీరు ఎప్పుడు ముందు వస్తే చేస్తా, మీరు ముందట లేకపోతే చేయలేకపోతున్నా మేడం అని. ఆదిత్య గారు మాట్లాడండి. ఆదిత్య గారు మాట్లాడండి. చాలా ఇన్స్పిరేషన్ ఉన్నారు మేడం. మాకు రోజు మార్నింగ్ అసలు ఇట్లా అలారం పెట్టుకోకుండా 4 o'clock ఇట్లా మేల్కైపోతుంది. స్నానం చేసి దీపం ముట్టించి రెడీగా కూర్చుంటున్నా. అసలు ఎంత బాడీ యాక్టివ్ అయింది. అసలు చాలా థ్యాంక్స్ అండి మీకు. థ్యాంక్ యూ మా 82 నంబర్ మేడం. వెన్నుముక నిటర్ గా గంగలక్ష్మి అయిపోయిందా? ఇవి ఇట్లా పెట్టేసిర్రు, అయిపోయింది సాతలైతే వీళ్ళకి ఇచ్చేసారి చిన్న ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది. ఎందుకు చెప్తుంది మేడం? విజయలక్ష్మి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. హాయ్ మేడం. నమస్తే నమస్తే. ఫాస్ట్ ఎంత మంది ఉన్నారు? ఒక వైట్ డ్రెస్ అనగానే నా ఓల్డ్ది తీసి ట్రై చేశాను, ఇది అసలు తీసి పడేసాను మేడం. ఇది అంతా సరిపోతుంది. చేతులు ఆపకండి, చేతులు ఎక్సర్సైజ్ ఆపకుండా ఏం మాట్లాడండి మేడం. చేతులు ఆపకండి. ఆపేస్తే కదా మీరు అయిపోయినట్టు 1 minute చేసుకుంటే ఇలా టైం అస్సలు వేస్ట్ చేయదు. మీతో మాట్లాడుతూ నేను చేస్తున్నా చూసినా. నాకు కూడా 3 ఎంట్రుకలు వచ్చాయి మేడం. తెల్లెంట్రుకలు ఎందుకు వచ్చినాయేమో 3 తెల్లెంట్రుకలు వచ్చినాయి. నిజం బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. నేను బ్యాంక్ వెళ్ళే ఈవినింగ్ 7:30, 8 అవుతుంది వచ్చేసరికి. బట్ యాక్టివ్నెస్ పెరిగింది. ప్లస్ ఈ డ్రెస్ చెప్పాను కదా, ఇవన్నీ లూజ్ అయిపోయినాయి. ఇంతవరకు ఇంకా మీ సార్ నాకు మంచి గిఫ్ట్ కొని ఇస్తాడు. అన్ని డ్రెస్ల పైసలన్నీ మిగిలిస్తాయి. వెరీ గుడ్. ఇదే పోస్టెడ్ గా చేస్తున్నారు మేడం. ఎప్పుడో నేర్చుకున్నాను, బట్ ఇంప్లిమెంటేషన్ లేదు. వాణిశ్రీ గారు మాట్లాడండి. నమస్తే సార్. సూపర్ మేడం. నమస్తే గంప సార్. నమస్తే అమ్మా. వాణిశ్రీ మాట్లాడమ్మా. మేడం ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఏం చేయండి అంటే చేతులు బ్యాక్ బోన్ స్ట్రైట్ చేయండి. అరే ఇట్లానా ఇలా కూర్చొని ఏందో ఏమో చెప్పింది అట్లా లేదు. చేయండి, జోష్గా చేయండి. చేతులు పైకి లేపండి. స్టాప్. 1 minute కంటిన్యూషన్. ఫాస్ట్ అయిపోతుంది అంతే. 4 minutes అయిపోయింది. సార్ పరమేశ్వర్ సార్ చేతులు పైకి లేపండి ఇలా. ఇప్పుడు చేయండి, చూడండి. గుడ్. చెప్పమ్మా. నేను కరోనా రాకముందు నుంచి యోగా చేయడం వల్లే ఏమో కరోనా చాలా తక్కువతోనే నాకు మైల్డ్ తోనే పోయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా నీరసం తగ్గింది. నేను అన్ని చేయొచ్చా ఎక్సర్సైజ్? అన్ని చేయొచ్చు తల్లి. బాడీ మనకు చెప్తుంది చేయమని చెప్పేసి. ఇప్పుడు అంటే బాడీ నీకు చెప్పండి. ఎప్పుడైనా ఒకటి వినండి అక్క, మీరు ఎక్సర్సైజ్ చేయడం అనేది నీరసం ఉన్నప్పుడు చేయనియదు బాడీ. ఆటోమేటిక్ గా మనకు చేస్తానని జోషి మన నుండి మనకు ఇన్నర్ నుంచి వస్తుంది. అప్పుడు చేస్తుండండి. ఆయాసం వచ్చినప్పుడు ఆపండి. మీరు ఎట్లా చేస్తుంటారో అట్లా పెరిగిపోతే విత్ ఇన్ 2-3 days లోనే ఎనర్జీ కంటిన్యూషన్ అవుతుంది. మీరు కొంచెం ఫుడ్ సప్లిమెంట్ ఎక్కువ తీసుకోవాలి. డైట్ చాలా ఇంపార్టెంట్ కరోనా పేషెంట్స్ కి. నెక్స్ట్ ఫాస్ట్. సముద్రాల హరిణి చేతులు ఆపద్దు. 30 seconds మోర్. గుంజుతుంది. గుడ్ మార్నింగ్ మేడం. చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు మేడం అందరినీ మీరు. ఓకే. మీరు ఒక సిస్టర్ లా, ఒక బిడ్డలా ప్రతి ఒక్కరికి చాలా రిలేట్ అయిపోతున్నారు. అంతేనా? అసలు మీ ఇంటికి వస్తే నాకేమైనా బట్టలు పెడతారా లేదా నాకు చెప్పండి ముందు. అంత అదృష్టమా మేడం? రండి. చూడండి సార్, నన్ను ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసేస్తారు. అందరింట్లో ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. మీరు ఎక్కడికైనా పోతే నిన్న నెల్లూరు ప్రసాద్ సార్ ఏమంటాడు, రకరకాల వంటలు చేసి పెడతా అంటారు. నాకు వంటలు వద్దమ్మా, రకరకాల వంటలు వద్దు. నాకు ఏమన్నా పచ్చి ఆకుకూరలు, కూరగాయలు, రకరకాల మూలకలు వాటి చేసి పెట్టండి, అవి తింటాను. అయిపోయిందా? విద్యాసాగర్ గారు సార్ మనకు మాట ఇచ్చారు, చాలా మంది తీసుకొస్తాను. విద్యాసాగర్ సార్ జయవాసే సార్. మేడం జయవాసే మేడం. నేను రోజు మీరు వజ్రాసనంలో కూర్చోమన్నాడు, అలా కూర్చున్నాను. కానీ నిన్న రాత్రి నుంచి మోకాళ్ళ కింద ఉన్న ప్లేస్ ఏదైతే పిక్కలు ఉంటాయో అవి పడుకున్నప్పుడు చాలా బరువుగా ఉండి ఈ రోజు కొద్దిగా లేట్ గా లేచాను. నేను 6 o'clock లేచాను.
అది ఇందులో బాగా నొప్పి అవుతుంది, ఎందుకోసానికో తెలియదు మరి. మేడం సార్ ఒకటి వినండి, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బాడీ అనేది పట్టేసి ఉంటది. 5 నుంచి 6 రోజుల వరకు ఏవైనా నొప్పులు ఉంటాయి. ఎక్కడైతే ఫ్యాట్ ఉంటుందో, ఎక్కడైతే వర్క్ నడుస్తుందో అక్కడ పెయిన్ వస్తుంది. అది కామన్. మీకు అంతా పెయిన్ వచ్చినప్పుడు నొప్పుల నూనె రాసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోయండి సార్, అది కామన్, ఏం ప్రాబ్లం కాదు. నెక్స్ట్ సార్ మీరు వింటుండండి, మీరు ప్రతి ఒక్కరు వింటుండండి. మీరు ఎక్సర్సైజ్ చేసిన కంటిన్యూషన్ అయిపోయిన తర్వాత ఈ రోజు మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయము, వేడి నీళ్ళతో తలస్నానం చేసేటప్పుడు హాట్ వాటర్ స్టీమ్ బాత్, తలకు నెత్తి వేడి తగులుతుంది చూడు, అట్లా చేయొద్దు. లైట్ ల్యూమ్ వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు మైల్డ్ గా తీసుకోండి. నేను నిన్న కొందరికి హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మైల్డ్ షాంపూస్ యూజ్ చేయమని చెప్పాను. షాంపూ అనేది మీరు హెయిర్ అనేది పెట్టగానే 3 నుంచి 4 రోజులు 5 days వరకు ఫాల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు తీసుకునే ఫుడ్ ఎనర్జీ రెండుకి మన బాడీకి ఈజీగా సప్లిమెంటరీ తయారైపోతుంది. తిన్న ఆహారం తిన్నట్టు డైరెక్ట్ గా మన హెయిర్ కే సప్లిమెంట్ లాగా ఫామ్ అవుతాయి. కాబట్టి ఒక 3 నుంచి 4 రోజుల వరకు ఊడేది 10 రోజుల్లో ఊడే జుట్టు 2 రోజుల్లో ఊడిపోతుంది. 4వ రోజు నుంచి స్టాప్ అయిపోతుంది. ఎవరు కూడా డిలే చేయొద్దు, దాని గురించి భయపడద్దు. కాబట్టి ఫాస్ట్ గా ఫ్రెండ్స్, అది వేడి నీళ్ళతో తలస్నానం చేసేటప్పుడు మరీ ఓవర్ వేడి నీళ్లు చేయొద్దు. జుట్టు వేడి నీళ్ళతో తలస్నానం చేస్తే చాలా హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది, స్ప్లిట్ వస్తుంది, హెయిర్ డ్రై అయిపోతుంది, తర్వాత హెయిర్ పగిలిపోతుంది, రెడ్ గా తయారైపోతుంది జుట్టు. కెమికల్ షాంపూస్ కూడా వాడడం చాలా డేంజర్. దానికి సంబంధించిన హెయిర్ కి ఎవరికైనా హెయిర్ ని బట్టి నేను సజెస్ట్ చేస్తాను. డైరెక్ట్ గా కెమెరాలో చెప్పరాదు, అది ఒకరికి షాంపూస్ కొన్ని పడవు. కాబట్టి హెయిర్ లో 4 types ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. హెయిర్ టెక్నాలజీ గురించి మీకు ఎప్పుడైనా క్లాసెస్ చెప్పినప్పుడు 7 days క్యాంప్ వేస్తాం. అది అప్పుడు మీకు క్యాంప్ వేసినప్పుడు కంప్లీట్ హెయిర్ సెక్షన్, ఇంటర్నల్ డైట్, ఫుడ్ ప్రాపర్లీ సెక్షన్ ఎలా ఉంటుందో ఆ సెక్షన్ లో ఇస్తాను. కాబట్టి అంతలోపు చిన్న చిన్న టిప్స్ పాటించండి ఫ్రెండ్స్. ఇక రిలాక్స్ అవుదాము. క్లోజ్ యువర్ ఐస్, డౌన్ యువర్ హ్యాండ్స్, డౌన్ డౌన్. ఎవరైనా మాట్లాడే వాళ్ళు మీరు ప్రాణాయామం చేస్తుండండి. మన పని మనం చేసుకుందాం, వాళ్ళు మాట్లాడతారు. మీరు మాట్లాడే వాళ్ళు ఒక్కరు మాత్రమే మాట్లాడండి, మిగిలిన వాళ్ళందరూ ప్రాణాయామం చేయండి. స్టార్ట్. క్లోజ్ యువర్ ఐస్. వెన్నుముక నిటారుగా. మేడం మాధవి మేడం, వెన్నుముక నిటారుగా. స్టార్ట్. 1 minute. స్వరూపరాణి గారు మాట్లాడుతుండండి. జై వాసవి సార్. జై వాసవి అను మేడం. జై వాసవి. మాకు యోగా మీరు రావడం చాలా గ్రేట్. ఎందుకంటే ఈ లాక్డౌన్ నుంచి ప్రతి ఒక్కరము ఎట్లా అయిపోయిందంటే అందరికి ఇంట్లో బాడీ ఫ్లెక్సిబుల్ లేకుండా అయిపోయింది. మీ వలన ఇప్పుడు ఇంటర్నేషనల్ వలన మాకు కొంచెం అవకాశం దొరికింది. ఇంట్లోనే కూర్చొని మాకు యోగా చేయడం, మీకు అందరికీ ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే మేడం, నేను 3 కిలోల వరకు తగ్గాను మొన్న 41 రోజులు. మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఏదన్నా మీరు టాస్క్ ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నపిల్లల్లాగా టాస్క్ గురించి అయినా ఖచ్చితంగా రావాలి అనేది ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొత్త వాళ్ళకి. అదొకటి బాగుంది మేడం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేడం, వజ్రాసనంలో కూర్చోగలుగుతున్నాను. నిన్న మీరు ఇచ్చిన టాస్క్ వజ్రాసనంలో 12 minutes కూర్చున్నాను మేడం. ఫస్ట్ టైం అంత టైం కూర్చోవడం నేను. ఎందుకంటే నేను మేడం వెయిట్ ఎంత చెప్పండి మేడం? 90 kgs వెయిట్, 11 minutes వజ్రాసన సిట్టింగ్. వండర్ఫుల్ తల్లి, మామూలు మాట కాదు చెప్పడము. చాలా చాలా ధన్యవాదాలు మేడం. ఎందుకంటే అది మామూలు మాట కాదు. థ్యాంక్ యూ తల్లి, రియల్ గా చెప్తున్నాను. మామూలుగా 1 minute 2 minutes కూడా కూర్చోరు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు. ఎవరైనా అది కష్టము. అలాంటిది కూర్చున్నావంటే అది నాకు మాటలు రావట్లేదు. అందుకే నేను మీకు చెప్పించాను, బాడీ ఎంత వెయిట్ ఉన్నా కూడా శరీరం ఫ్లెక్సిబుల్ గా తయారవ్వడానికి యోగాలనే పని. కాబట్టి మనము ఒక్కసారి గుర్తించండి, నెలలో 3 kgs తగ్గింది తను. ఎటువంటిది లేదు, జస్ట్ మనం తినే ఆహారంలో చేంజెస్ చేసింది, తర్వాత యోగా సాధన చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను, డైట్ ప్లాన్ తీసుకోండి. మరీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడానికి ప్రికాషన్స్ తీసుకోండి. కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, కొన్ని ఫుడ్స్ తినాలి, కొన్ని ఫుడ్స్ చేయాలి. కాబట్టి ఓవర్ వెయిట్ ఉండడం చాలా డేంజరస్ అండి. అది ఫ్యూచర్ లో ఇప్పుడు ఇబ్బంది కాదు, కానీ మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు శరీరం తట్టుకునే కెపాసిటీ ఉండదు. కాబట్టి మనము దాన్ని నివారణలో పెట్టుకోవాలి, మనది చేయాల్సిన పని. కాబట్టి ఫ్రెండ్స్, బాదాం జగదీశ్వర్ గారు మీతో లాస్ట్. బాదాం జగదీశ్వర్ గారు మీతో లాస్ట్. జై వాసవి మేడం. జై వాసవి సార్. జై వాసవి మేడం. నేను ఈ 40 days లో మినిమం 3 kgs తగ్గాను మేడం వెయిట్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు స్టిల్ ఆఫీస్ లో ఉన్నాను, డ్యూటీలో ఉండి కూడా నేను మార్చుకోలేదు, ఎక్సర్సైజ్ చేస్తానే ఉన్నాను యోగా. సూపర్ సూపర్ సూపర్. వెరీ గుడ్ సార్. సార్
సార్ గంప సార్ 3 కేజీలు అంటే మీకు ఇస్తున్నట్ట తీసుకోండి. నేను పోటీతో తగ్గుతాను నేను కూడా ఇక్కడ. రామచంద్రరావు సార్ మా ఇంత ముందు నూలి సార్ అనుకున్నాను, అసలు నూలి సార్ మీకన్నా పోటీగా ఉన్నారు చూడండి సార్ మన వాళ్ళు. బాబాయ్ 3 కేజీలు తగ్గిపోతున్నారు. ఒక మేడం సార్ 1 lakh పెట్టిందంట సార్ ఒబిసిటీ లో. ఆమె కరెక్ట్ 8 కేజీలు తగ్గడానికి నరకం చూపించారు, ఏడ్చిందంట. రకరకాల ట్రీట్మెంట్స్ చేసి వాళ్ళని దిగ్గుపెట్టి చివరికి ఉపవాసం ఉంచి ఇప్పుడు ఆమె కరెక్ట్ ఎక్సర్సైజ్ చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు బెడ్ మీద పడుతుంది, అసలుకే చేయలేదు. ఎవ్వరు కూడా ప్రాక్టికల్స్ టీవీలో యాడ్ చూసేసి ఇలా చెప్పారు, మీకు ఇన్ని రోజులలో ఇన్ని తగ్గిస్తాను, ఇది చేసి ఇలా తగ్గుతుంది. ఎప్పుడు కూడా పిచ్చి వాటిగా మనము మోసపోవద్దు. మనం ఆలోచించుకోవాలి, శరీరానికి కష్టపెట్టద్ది, ఫుడ్ తినండి. బరువు తగ్గినా కూడా బాడీకి ఎనర్జీ లేని ఎక్సర్సైజ్ చేయలేం కాబట్టి 2 రకాలుగా ఉండే మనకు బాడీని హెల్తీగా చూసుకోవాలి. కానీ ఎటువంటి వాటికి మనము ముందుకెళ్ళి జీవితం, ఇప్పుడు అమ్మాయి బెడ్ లో పడిపోయింది, చేయలేని పరిస్థితిలో ఉన్నారు, మనం ఒకటిపై ఒకటే అవకాశం ఉంటాయి కాబట్టి ఎటువంటివి కూడా వెళ్ళకండి. కొందరు ఫ్యాట్ ఉందని చెప్పేసి సర్జరీస్ చేసుకుంటారు, ఫ్యాట్ వితిన్ 1 day సర్జరీ చేసి 8 నుంచి 10 కేజీలు తగ్గిస్తారు. దానివల్ల ఇంకా భయంకరమైన ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎవ్వరు కూడా ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా తగ్గించాలి. కానీ మీరు ఇన్ని సంవత్సరాలు వచ్చిన వెయిట్ ఇమీడియట్ గా మనకు నెల రోజులు తగ్గదు చూడండి. ఆరోగ్యంగా తగ్గే వాళ్ళు 2.5 నుంచి 3 కేజీల మట్టికి తగ్గుతారు. ఎక్కువ తగ్గినా కూడా కష్టము. మరీ 1 కేజీ తగ్గలేదంటే బాడీలో కొంచెం చేంజెస్ ఉంటాయి, వాటికి కావాల్సిన డైట్ ప్లాన్ తో ప్రకారం వెళ్ళాలి. ఇంకా ఫ్రెండ్స్ 2 minutes ఓన్లీ. మనము ఇక మెడిటేషన్ చేద్దాము, భ్రమరి ప్రాణాయామ చేద్దాము, 1 minute లో క్లోజ్ చేద్దాము. 3 minutes వరకు సార్ మీరు మాట్లాడండి, మేము చేసుకుంటాం. మేడం నమస్తే. గంప గారు సార్. సార్ మీరు భ్రమరి ప్రాణాయామ చేయండి, మాటలు వింటండి ప్లీజ్, మనకు టైం లేదు. సార్ మీరు మాట్లాడండి సార్. ఎస్ మేడం. గంప గారు నేను 8 గ్రూపుల్లో పెట్టాను సార్. ఇది మన న్యూస్, ఈ ఫ్లైయర్ పెట్టాను. దానివల్ల 30 మంది పెరిగినట్టుగా నాకు రికార్డ్ కనబడుతుంది సార్. 330 మంది టచ్ అయినట్టున్నారు. నిన్న 300. బెంగళూరు నుంచి వచ్చారు సార్, విజయవాడ నుంచి రాలేదు, బెంగళూరు నుంచి వచ్చి రాలేదు అందరూ. బెంగళూరు మేడమే చాలా మంది రికమెండ్ చేసిండ్రు. ఎవరైతే సార్ మీరు పెట్టిన వాళ్ళు మీ పేరు నుండి ఇట్లా చెప్పండి సార్, నిజంగా చెప్తున్నా. వచ్చిండొచ్చు సార్, మీరు రాలేదనట్లేదు. మీరు కొంచెం వాయిస్ మెసేజ్ ఇవ్వండి సార్, రేపటి వరకు ఇంకొక 30 మందిని చేయండి సార్. అంటే వచ్చిండొచ్చు సార్, మన వాళ్ళు 30 members జాయిన్ అయ్యారు ఎక్కడి నుంచో, కానీ ఒక్కొక్కరు జిల్లా నుంచి వాళ్ళు పేర్లు చెప్తున్నారు సార్. మనకు ఎక్కడెక్కడ ఏ జిల్లా వాళ్ళు అనేది తెలుస్తుంది కాబట్టి మేము అక్కడ రికార్డ్ చేసుకుంటున్నాం. నాకు తెలిసి 12 members వరకు వచ్చినట్టు సార్ మన దాంట్లో, మీరు పెట్టిన దాంట్లో జిల్లా వాళ్ళది. మీరు అందరూ ఒకటి వినండి సార్, మీరు ఈ రోజు నుండి ఇప్పుడు 320 మంది ఉన్నాము. మీ ప్రతి ఒక్కరికి గ్రూప్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఉదయము సాయంత్రము మీరు మన దగ్గర జరిగినది ఏదైనా వీడియో కూడా మనం పోస్ట్ చేయండి. మన జిల్లా వాళ్ళలో ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క పర్సన్ అయినా ఉంటారు. ఆ జిల్లాలో ఉండే గ్రూప్ ఒక గ్రూప్ లో పెట్టినా కూడా మనం ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ మన స్ట్రెంత్ 330 మంది స్ట్రెంత్ రికార్డు, జస్ట్ ఒక ఫోటో, జస్ట్ మనది ఒకటి జరిగిన వీడియో, మీ యొక్క అనుభవం పెట్టండి. ఏ విధంగా జరుగుతుందో, మన క్లాసెస్ ఏ విధంగా జరుగుతున్నాయో. మీరు కనీసం ఒక జిల్లాలో 330 మంది జిల్లాలో ప్రతి ఒక్కరికి ఒక గ్రూప్ లో నుంచి ఒక్క పర్సన్ అయినా వస్తారు. మీరు కనీసం స్టేటస్ లైవ్ లో కూడా చూసే వాళ్ళు చాలా మంది వస్తున్నారు. కాబట్టి మనకు ఇదొక అవకాశం కూడా. ఈ రోజు ఉదయము సాయంత్రము మనది ఫ్లైయర్, తర్వాత మనది జూమ్ లింక్ 2 ఫార్వర్డ్ చేయండి గ్రూప్ లో నుంచి. ఎందుకంటే ఈ రోజు రేపట్లో కూడా వస్తారు. మరి మనకి ప్రోగ్రామ్ కంటిన్యూషన్ కావాలనుకుంటే మరి సార్ వచ్చే లోపు మనం అందరం కనీసం 500 స్ట్రెంత్ ఉంటే సార్ మనకు పొడిగిస్తారు. మరి ఇంతే స్ట్రెంత్ ఉంటే ఎందుకమ్మా నువ్వు ఎందుకు వృధా చేసుకుంటావు నన్ను అనేసి మనల్ని ఇద్దరిని దూరం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ మీకు లైవ్ లో చెప్తున్నా, అందరికీ మనం వీలైనంత మటుకు వాళ్ళం ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే మనం చేసే ప్రయత్నం మన దగ్గరనే ఉంటది. ఎదుటి వాళ్ళకి మీరు కూడా ఒక టైంలో వచ్చినప్పుడు డైరెక్ట్ రాలేరు, ఎదుటి వాళ్ళు పుష్ చేస్తేనే వచ్చారు. కాబట్టి వాళ్ళకు కూడా మనము ఒకరికి చెప్దాము. ఇక రిలాక్స్, 1 minute ఉంది. క్లోజ్ యువర్ ఐస్, ఎవ్వరు తెరవద్దు. ఇక కళ్ళు మూసుకుందాం, ధ్యానంలో రిలాక్స్ అవుదాం. భ్రమరి ప్రాణాయామం చేసిన వాళ్ళందరూ రిలాక్స్ అవ్వండి, చేయని వాళ్ళు మాత్రం చేసుకోండి. 1 minute వరకు ఎవ్వరు కళ్ళు తెరవద్దు. నేను చెప్పే వరకు రిలాక్స్ గా ఉండండి. శరీరం అనేది ప్రశాంతవంతం అవ్వాలి. శ్వాసను గమనించాలి. మనం ఇప్పటి వరకు చేసిన కష్టమంతా ఎనర్జీగా మారాలి. మనం బయటకు వెళుతున్నప్పుడు ఏ తొందరపాటు లేకుండా మంచి
స్థితితో వెళ్ళాలి. సూపర్ ఉంది సార్ నజర్. ఇంకా రిలాక్స్గా ఉందాం. ఎప్పుడైతే ధ్యాన స్థితిలో ఉంటావో మరి మనం పాటించే నియమాలు రోజువారీలో అవి నిత్యావసరంగా మారాలి. ఈరోజు చెప్పాను కదా అని చెప్పేసి ఒకరోజు కాకుండా మనం జీవితంలో మార్పులు చేసుకోవాలి. మన పని అనేది ఎక్కడికైనా మొదలు పెడుతున్నప్పుడు ప్రశాంతంగా మొదలు పెట్టాలి. ఎటువంటి అలజడి, టెన్షన్, కోపము లేకుండా మనిషి ప్రశాంత స్థితిలో ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా ఆలోచిస్తావు, నీ పనులన్నీ విషయం, పంచభూతాలు నీకు సహకరిస్తాయి. 1 minute relax continuation. మీరు ప్రతి ఒక్కరూ మనం ఈరోజు ప్రోగ్రాం జరిగింది మరి అందరు కూడా ఈ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడే మరి నిర్ణయం చేసుకోవాలి. మనం రోజు ఉదయం సాయంత్రం మన ప్రతి ఒక్కరు మన గ్రూప్లలో అందరికీ అందించే విధంగా మన ఫ్లైయర్, మన స్టేటస్, నెక్స్ట్ ఇక్కడ జరిగే ప్రోగ్రాం విషయాలు మన రిలేటివ్స్కి, మన ఫ్రెండ్స్కి, మనం ఆప్యాయులకి, మన దగ్గర బంధువులకు, చివరకు మనం అందరం కూడా ఒకరికి ఒకరం పరిచయం లేని వాళ్ళము ఇంత మంచి బంధం ఏర్పడిందంటే, ఇంత మంచి కలయిక ఏర్పడిందంటే మనందరికీ ఒక బంధం ఉంటేనే ఏర్పడిందన్నట్టు మనం గమనించాలి. మరి మీరెవరో నేనెవరో తెలియని వాళ్ళము ఇంతమందికి మనం కలిసామంటే మరి అలాంటి వాళ్ళు కూడా మీ నుండి కూడా 10 మందికి కలిసి ఒక బంధం ఏర్పడి మనమందరము ఒక ఫ్యామిలీ లాగా మనం వాసవియన్స్ లో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కలిసినా మనమందరము ఇక్కడ మనం కలిసాం కదా, మనం చేసాం కదా, మన యొక్క ఇలా ఉన్న ఫీలింగ్ రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ బంధాన్ని పెంచుకునే విధంగా మనము ఎవరికి రక్త సంబంధం లేని వాళ్ళైనా కూడా బంధం కలుస్తుంది. ఎవరికైనా ఏ రుణానుబంధం ఉంటేనే మనం అందరం కలుస్తామన్నది అందరు గమనించాలి. ఇక మన వాళ్ళు ఎవరెవరున్నారో ఎక్కడ ఏ దూరంలో ఉన్నా కూడా మనం అందరికీ ఒక దగ్గర అవుతాం. కాబట్టి అందరు ఫ్రెండ్స్ ఇక మనము ఈ యొక్క బంధాన్ని కలవాలంటే మనం ఇక మన కార్యక్రమంలో అందరం పాల్పంచుకోవాలి. ఫ్రెండ్స్, మనం అందరం ఇప్పుడు వాసవి అమ్మవారు కృపలో ఈ పనిని చేస్తున్నాము. మనమందరము అమ్మవారు అందించే కార్యక్రమాన్ని మనం అందుకుంటున్నాము. మళ్ళీ ఆ తల్లి కృప మనందరికీ కలగాలంటే మనమందరము ఏమీ లేదు, మనం ఇప్పుడు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో మనమందరము ఈ క్లబ్ లో ప్రతి ఒక్కరు మెంబర్స్ గానే ఉన్నారు. మీరు ఏ జిల్లాలో ఉన్నవారు ఆ జిల్లాలో అయినా పర్వాలేదు, వాసవియన్స్ గా మనం క్లబ్ మెంబర్స్ గా ఉంటే ఈ యొక్క ఫ్యామిలీ అనేది మనకు ఎక్కడికి వెళ్ళినా మనం ఒక బంధం అనేది నిలబడుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా కూడా మీరు వాసవి క్లబ్ లో ఎవరైనా మెంబర్స్ జాయిన్ కాని వాళ్ళు ఉంటే కూడా మీరు ప్రతి ఒక్కరు మన అడ్మిన్స్ లో అయినా సరే, నా ఫోన్ నంబర్ మెసేజ్ అయినా సరే, మీ జిల్లా పేరు చెప్తే మీ జిల్లాలో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీరు ఎక్కడైనా సరే ఒక వాసవియన్స్ గా ఒక వాసవి మెంబర్ గా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒక వాసవి అని అంటే ఏంటంటే అమ్మవారు మనందరికీ అది ఇచ్చిన అమృతవరం. మనలో ఒక కలయిక రావాలి, మనమందరం ఒక బంధువులము, మనం ఆర్యవైశ్యులం అందరం అని ఒకటి తెలుసుకోవడం కోసమే ఈ యొక్క క్లబ్ మనం కలపడానికి ఈ యొక్క పని చేపిస్తుంది. కాబట్టి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటేనే అది అందరికీ సేవా దృక్పథము అనేది తెలుసుకోవడము. ఈ యొక్క కార్యక్రమము ఇది ఒక్కటేనే కాదు, ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలైనా కూడా అది వాసవి క్లబ్ లో జరుగుతాయి. అవి తెలుసుకోవాలంటే కూడా మీరు ఒక మెంబర్ అయి ఉంటే అది ప్రతి జిల్లాలో ఏ జరిగినా కూడా అది ఇన్ఫర్మేషన్ అందుతాయి. కాబట్టి దయచేసి ఏ జిల్లాలో వాళ్ళైనా ఎక్కడున్నా మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన నంబర్ కలా కాల్ చేస్తే నేను జిల్లాలో వాళ్ళకైనా చేస్తాను, లేకుంటే ఏ క్లబ్ లో అయినా కూడా చేసుకోవచ్చు. ఎక్కడైనా ఇంటర్నేషనల్ ఆల్ ఓవర్ ఇండియా కాదు, అదర్ కంట్రీలో కూడా మనం మెంబర్షిప్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరైనా కూడా ఆ కార్యక్రమంలో అందరూ మనం అమ్మవారి కృపలో పాల్పంచుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఇక మనం ధ్యానంలో నుంచి బయటకు వచ్చి రబ్ యువర్ హ్యాండ్స్, slowly open your eyes,
రిలాక్స్. ఇంకా అందరూ నేను చెప్పినది పాటించండి. బ్లాక్ టీ ప్రాసెస్ చూడండి, మస్టర్డ్ ఆయిల్ బెనిఫిట్స్ చూడండి. సార్ ఒక్క కృష్ణ సార్ మాట్లాడియండి సార్. పాపం మాట్లాడచ్చు, మాట్లాడండి సార్. కృష్ణ సార్ అన్మ్యూటెడ్. గుడ్ మార్నింగ్ గంప సార్. గుడ్ మార్నింగ్ అను మేడం. సార్ గుడ్ మార్నింగ్. I am Krishna madam. I am working in LIC as ADM at Parathipuram. చెప్పండి సార్. వెయిట్ లాస్ గురించి చెప్పారు కదా. నా వెయిట్ హలో చెప్పండి సార్, వినిపిస్తుంది. హలో సార్ మాట్లాడండి, నా వినిపిస్తుంది. ప్రాబ్లం రివర్స్ అండి. నాకు వెయిట్ తగ్గిపోతున్నానండి. సార్ మీరు డౌట్స్ మీరు క్వశ్చన్ లో మీరు ఇందులో అడగకండి సార్, ఎందుకంటే చాలా టైం పడుతుంది. మనకు అనుభవాలు చెప్పండి సార్. మీరు వెయిట్ లాస్ ఉన్నప్పుడు నేను దానికి థైరాయిడ్, లో థైరాయిడ్ ఉండొచ్చు అనుకుంటాను. నేను దానికి సంబంధించి మాట్లాడతాను. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడండి. చంద్రశేఖర్ గారు, కొత్త చంద్రశేఖర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. చంద్రశేఖర్ అండి, నల్గొండ స్టేట్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాను. రోజు అనుగారి యోగా చేస్తున్నాను. అనుగారి యోగా చేస్తుంటే వాసవి మాతే మన ముందు కూర్చొని యోగా చేపిస్తున్న ఫీలింగ్ వస్తుంది. తర్వాత గంపా గారు లాంటి బిజియెస్ట్ పర్సన్ కూడా ఈ యోగాలో కూర్చొని చేపిస్తున్నారంటే ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. నేను ఆయన యొక్క చాలా కోర్సుల్లో కూడా చూశాను. గంపా గారు సచ్ ఏ లెజెండ్. ఈస్ డూయింగ్ సర్వీస్ టు ద ఆల్ పీపుల్ like Vaishyas and others also. He is doing so much service. We are all so much inspired with his services. And మేము కూడా ఆయనలాగే మాకు వీలైనంతలో సేవ చేయాలనుకుంటున్నాము. పర్టికులర్లీ వైశ్యాస్, అవకాశం ఉన్న కాడ అదర్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఓకే సార్. అందరికి బాయ్. గ్రూప్ లో మనం కలుసుకుందాం. షేరింగ్ గ్రూప్ లో అందరూ అందులోకి వచ్చేయండి. పిచ్చి మెసేజ్ మాత్రం పెట్టకండి దయచేసి గ్రూప్ లో. మీరు ఎవరైనా కూడా బిఫోర్ ఆఫ్టర్ చేంజెస్ కనిపించిన వాళ్ళు ఒక్క 2 నిమిషాల వీడియో పెట్టండి ఫ్రెండ్స్. 2 minutes వీడియో ఎలా ఉంది, ఎలా జరిగింది, మాకు ఈ విధంగా వచ్చింది, ఈ విధంగా జరిగింది, ఇలా ఉంది, మీ బిఫోర్ ఆఫ్టర్ ఏ ఎక్స్పీరియన్స్, ఏ షేరింగ్, నాకు ఇలా ఉంది, ఇలా జరిగింది, ఈ విధంగా ఉన్నా, ఈ విధంగా అయింది. కొంచెం ఈ 2 నిమిషాల వీడియో పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా నేను. ఎందుకంటే మీరు కొందరు నాకు ఫోన్ లో మాట్లాడలేకపోతున్నారు కాబట్టి అది ఆ ఇన్ఫర్మేషన్ కూడా అందరికి తెలుస్తుంది మన గ్రూప్ లో వాళ్ళ వారికి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు దయచేసి మీరు పంపించే వీడియో యూట్యూబ్ లో పెట్టడానికి అనుమతిస్తే దాని కింద ఎస్ అని పెట్టండి. అది మేము మంచిగా ఎడిట్ చేసి మీ అందరి వీడియోలు యూట్యూబ్ లో పెడతాము. ఫ్రెండ్స్ మీరు ట్రస్ట్ అయితే ముందు మన గ్రూప్ లో పెట్టుకుందాం. మనకైనా చూద్దాం. నా సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఏం చేంజ్ కలిగిందో, ఎలా ఉందో మీరు పెట్టండి. ఫర్దర్ గా మీ పర్మిషన్ ఉంటేనే అదర్ గా మేము చెప్తాము. ఏది కూడా మీ పర్మిషన్ లేనిది ఏది కూడా ఇది చెయ్యము. ఎందుకంటే మనలో ఇది మన ఫ్యామిలీ కాబట్టి మనం అందరం ఒక దగ్గర కావాలి. కాబట్టి నీ నుంచి 10 మంది చేంజెస్ అవుతారు. నీలో వచ్చిన చేంజ్ 10 మందికి ఉంటారు కాబట్టి వాళ్ళు ఇన్స్పిరేషన్ అవుతారు అనే ఉద్దేశంతో చేంజ్ ఎలా జరిగిందో పెట్టండి. బిఫోర్ ఆఫ్టర్ అంతే. హెయిర్ లో రాని, స్కిన్ లో రాని, బాడీలో రాని, స్టమక్ లో రాని, చేతుల్లో రాని, ఎక్కడ టోటల్ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నీ బిఫోర్ ఎలా ఉంది, నాకు ఈ విధంగా బాగుంది. కానీ 5 నిమిషాల వీడియో పెట్టకండి. జస్ట్ 1.5 2 minutes వీడియో. 30 సెకండ్లు చాలమ్మా, 30 సెకండ్లు కూడా చాలు. సార్ రాదు సార్, మీరు అన్నారు నేను చూసిన సార్. లేదు సార్, నేను మస్తు ట్రై చేసిన 2 నిమిషాల వీడియో. దేవుడి దిగా వచ్చిన 2 నిమిషాలు అయితే లేదు. మాకు అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటారు. 2 నిమిషాలు ఎట్లా చెప్తాను సార్? ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయండి. సార్ చెప్పిన టైం కన్నా ట్రై చేయండి. కానీ వీడియో పెట్టండి, చూద్దాం. పేరు, జిల్లా కూడా రాయండి. ఓకే, అందరికి కూడా ధన్యవాదాలు. బాయ్ ఫ్రెండ్స్, అందరికి జై వాసవి. ఎండ్ చేస్తున్నాం. అంబా